బాలీవుడ్ లో ఏం జరుగుతుందో నన్ను అడిగితే నేను ఇప్పుడు చెప్పి లాస్ట్ టైం ఇలానే ఒకటి అన్నదానికే గోల అయింది బాలీవుడ్ గురించి. Because you guys were stuck in making films for Bandra and Juhu. అంటే ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను, దిల్ రాజు గారి ఎపిసోడ్ చూసారా పాడ్కాస్ట్? నా పార్ట్నర్ ఉన్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పోస్టర్ నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేయకుండా బయటికి రాదు ఇప్పటికి కూడా. ఇంకెప్పుడు కరెక్ట్ అవుతుంది? ఎందుకు కరెక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది? చెప్పాల్సిన అవసరం ఎందుకు? చింటూ అన్న అంటారండి. మీరు కొన్నారా లైక్స్ అవి భాషలో? అంటే మనం ఏమన్నా మేము దిగొచ్చామేంటి, అందరూ చేయాల్సిందే కదా అన్ని. ప్రొడ్యూసర్స్ ఎందుకు పడదు మన ఇండస్ట్రీలో? ఆయన డబ్బులు కాదు, అలా బాబాయ్ డబ్బులు అని ఒకటి. ఆయన ఇంత ముందుకు ఇంట్రోవర్ట్, ఇప్పుడు బాగా ఎక్స్ట్రోవర్ట్. పొలిటీషియన్స్ బ్లాక్ మనీ ఇక్కడ డైవర్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి అంత ఓపిక అంత టైం ఎవరికి లేదు బస్. నేనైతే అది పక్కా ఫేక్ అనుకున్నాను. ఫేక్ అవటం ఏంటి? ఇప్పుడు పెద్ద స్కామ్ అయిందంటే ఫౌండర్ ఒక్కడే చేసినట్టు కాదుగా, కింద కూర్చొని 2 రేట్స్ ఏమో దొరికినాయి. దొరకలేదు. అదే నీకు ముందా నుంచి చెప్తుంటే మా దగ్గర ఏమీ లేదు బస్ అంటే మళ్ళీ దొరికి అంటే నమ్మేట్టు ఉంటుందో చెప్పండి. ఒక మాట, ఒక మూవీ రిలీజ్ అయ్యి దాన్ని హైప్ క్రియేట్ చేయడానికి థియేటర్లే బుక్ చేసేస్తారు. ఓకే క్వశ్చన్స్, ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా ప్రెస్ మీట్స్ లో. చాలా వరకు కూడా అది ప్లాన్ ఉంటాయని చెప్పి ఒకటి ఇద్దరు ముగ్గురు మీకు తెలిసి ఉంటుంది, రాదని చెప్పకండి, వస్తాయి. జనరల్ గా రెగ్యులర్ కొట్టుకుంటాం. చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ తో శ్యామ్ సింగ్ రాయ్ చేయలేదు. నేను బాగుంది అని చెప్పి ఎన్ని ఫెయిల్ అయినాయి? మహా అయితే వేల మీద లెక్కెట్టచ్చు, 2-3 ఫెయిల్ అయినాయి. ఓకే తీయలేదు. నేను ఇప్పటిదాకా వేసిన డేట్ ఏది సినిమా రాదా? మీరు ఏదో యూఎస్కి వెళ్దాం అనుకున్నారంటే అటు నుంచి ఇటు ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి బాస్, మీకే తెలుస్తుంది, నాకే తెలియదు ఇవన్నీ. మీరే నవ్వుకుంటూ చెప్తున్నారు. ఇక మీరు చెప్పేదాన్ని వింటారా బ్రో? ఇట్లా చెప్తారు మరి. సార్ అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సర్వే చేయించమంటాను కదా, ఓపెన్ గా చాలా బాధపడుతూ చెప్తే ఏముంది? అసలు మీకు అర్థం కావట్లేదు, ఇవన్నీ చేయడానికి సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్ రావాలి కదా. చెప్పారు కదా ఇన్స్పిరేషన్ దిల్ రాజు గారు. నా ఇన్స్పిరేషన్ దిల్ రాజు. ఇప్పుడు చెప్తా, సినిమా ఇండస్ట్రీ అంటే ఆ గొల్ల ఉంటుంది కదా. సో అదంతా ఏదో తిన్నగా సారీ, బట్ చాలా పెద్దలు అనుకున్నా. నాకు ఇవాళ తెలిసింది మీ ఏజ్ పెద్ద, అందుకే బ్రో అని తెలుస్తున్నాను. సారీ ప్లీజ్ గో. ఎందుకు పెద్దవాళ్ళు అనుకున్నాను? Raw Talks is on a mission to change the content consumption pattern in Telugu. Do support us, subscribe and don't miss out. Bro, hi. హాయ్, Welcome. లాంగ్ టైమ్. Yeah, how are you? గుడ్. అంటే ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను, దిల్ రాజు గారి ఎపిసోడ్ చూసారా పాడ్కాస్ట్? చూసా. ఐ మీన్ ఒకటే ఫ్లోలో 2 hours చూడలేదు కానీ 2-3 daysలో మొక్కలుగా కంప్లీట్ చేసాను. ఎందుకంటే దాని కింద కమెంట్స్లో మిమ్మల్ని తీసుకురమ్మని వచ్చింది చాలా వరకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్, కానీ ప్రొడ్యూసర్స్కి ఎందుకు పడదు మన ఇండస్ట్రీలో? పడదా అసలు? ఏంటి బయటికి ఎందుకు అట్లా పోర్ట్రే అవుతుంది? ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఒకరి మీద ఒకరు అంటే పర్సనల్గా ఇక దూషించేదాకా వెళ్ళిపోతుంది అంత స్టేజ్కి వస్తుంది కదా. వాట్ యూ పర్సనలీ ఫీల్ బికాస్ అండ్ వాట్ ఈస్ ద రీజన్? ఒక 2 years బ్యాక్, ఒక 1.5 year 2 years బ్యాక్ దాకా ఉంది ఇది. కొంచెం వాళ్ళకి పెద్ద సినిమా ఎక్కిందని, వాళ్ళకి మంచి సినిమా ఎక్కిందని, లేకపోతే మాలో మాకు కైండ్ ఆ చిన్న జలసీ ఉండేది, లేకపోతే వాళ్ళ సినిమా హిట్ అవ్వకూడదు, ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు ఎవరికి అదని లేదు, అందరూ ఇండస్ట్రీ మంచి గురించి ఆలోచిస్తున్నారని చెప్పినా అవన్నీ కానీ లోపల ఉండే ఉంటుంది. కానీ గత 1 yearగా అసలు అది లేదు, పూర్తిగా పోయింది. మొన్న అయింది కదా, మొన్న ఏమైంది? రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ నేను దిల్ రాజు గారు ఎపిసోడ్ చేసే 1 month బ్యాక్ కూడా అది ఎగ్జిబిటర్స్ గురించి దాంట్లో ఏమీ డిస్కషన్ ఏం లేదు. ప్రొడ్యూసర్స్ అందరూ ఒకటే పేజ్ మీద ఉన్నారు. ఇట్లా 2-3 ఇష్యూస్, ఈ పర్సంటేజ్ ఇష్యూ ఒకటి, ఇంకో దానికి ముందు ఒక ఇష్యూ వచ్చింది. ఇలానే ఈ అన్ని ఇష్యూస్ వచ్చినప్పుడే ఇంకా యూనిటీ పెరిగిపోయింది. ఎందుకంటే ఓవరాల్గా సఫరింగ్ ఎక్కువైంది ప్రొడ్యూసర్ది. రెవెన్యూ సైడ్ తగ్గిపోవటము, రెవెన్యూ స్కోప్స్ తగ్గిపోవటం వలన. సో దాంతో ఇంకా యూనిటీ పెరిగింది. ఇప్పుడు అసలు ఇప్పుడు ఒక సినిమా ఎవరిదైనా రిలీజ్ అవుతుందంటే అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ సినిమా హిట్ అవ్వాలని ఎక్కువ చీర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ని సినిమాలు హిట్ అయ్యి జనం అంత థియేటర్కి వస్తే అంత బెటర్ అని ఇవ్వాలి. మీరు మొన్న ఇక్కడ మాట్లాడుతూ కూడా ఫుట్ ఫాల్స్ ఈ మధ్య పెరిగాయి అని ఏదో అన్నారు. అవును, దీనివల్ల అన్నారు అట్లా. అంటే బిఫోర్ IPL దాకా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే ఇయర్ ఐపీఎల్ బిఫోర్ IPL సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాలు డీసెంట్గా అన్నీ పర్ఫామ్ చేసినాయి. శంకర్ ప్రసాద్ పెద్ద సినిమా కూడా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది. సో అన్నీ పర్ఫామ్ చేసినాయి. దాని తర్వాత నుంచి అసలు పెద్దగా ఏవి థియేటర్కి జనం రాలా. సో సడన్గా కొంచెం ఆ ప్యానిక్ మోడ్లో ఉంది ట్రేడ్ అంతా. ఒకసారి IPL అయిపోగానే సినిమాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సూర్య గారి సినిమా వీరభద్రుడు, పెద్ది, మా ఇంటి బంగారం, ఇప్పుడు లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, ఈ అన్నిటితో నేను యాక్చువల్లీ లెనిన్ అప్పుడు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవ్వాలా. కానీ ఈ లాస్ట్ 5-6 ఫిల్మ్స్ మధ్యలో బ్లాస్ట్గా ఈ 5-6 ఫిల్మ్స్ జనం బాగా వచ్చారు థియేటర్స్కి. సో దాంతో కొంచెం మళ్ళీ జనం వస్తున్నారు. సో కంటెంట్ అట్లీస్ట్ డీసెంట్ కంటెంట్ ఇస్తే జనం థియేటర్కి వచ్చి సినిమా చూడటానికి ప్రిఫర్ చేస్తున్నారు అనేది మళ్ళీ కొంచెం ఒక హ్యాపీ నోట్లో ఇండస్ట్రీ ఉంది ప్రస్తుతం. అంటే ఇది ఈ కరెక్షన్ అవుతుందా? అంటే కాంటెంట్ ఆస్పెక్ట్లో కొంచెం బెటర్ కాంటెంట్ ఇవ్వడానికి అది మాక్సిమం అందరం ట్రై చేస్తున్నాం. వాల్యూమ్ తగ్గించి కాంటెంట్ మీదే ప్రిఫర్ ఎక్కువ
పెట్టడానికే ట్రై చేస్తున్నాం. కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. మీరు వాల్యూమ్ గురించి చెప్పాలంటే మీరే 10 సినిమాలు నడిపిస్తారు ఇప్పుడు. అదే అంటున్నా, సిచ్యువేషన్ బాగున్న రోజు మొదలైన సినిమాలు చాలా ఉంటాయి. అవి కొంచెం కొంచెం డిలే అవుతూ ఉండి ఒకేసారి 7 సినిమాలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎంత అయితే అంత కుదురుతానికి మేమందరం కూడా వాల్యూమ్ కంటే కంటెంట్ మీద ఎక్కువ ప్రిఫర్ టైం పెడదామని ఆ ప్లానింగ్ ఇప్పుడు అంతా. ఎందుకంటే పరిస్థితులు ఫోకస్ అంతా. ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ టు అఖిల్ ఇవాళ మార్నింగ్ మాట్లాడుతుండే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో అసలు హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ యూ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే హీ వాజ్ మెన్షనింగ్ అసలు అది ఒక మూవీ మెషిన్, స్ట్రెస్ ఫ్రీ ఉంటాడు, వస్తాడు, ఎడిటర్ చెప్పినప్పుడు వినేస్తాడు, రీటేక్ చేయాలని చెప్తే పెద్ద డిస్కషన్స్ ఉండవు, అవసరం ఉంది మూవీకి అవసరం ఉందని చేసేస్తాడు. ఇందాక మీరు రీటేక్స్ అంటుంటే ఇప్పుడు కూడా అట్లే ఉంటాడేనా. అండ్ మహా అయితే ఒక మూవీకి 2-3 రోజుల ముందు కొంచెం స్ట్రెస్ఫుల్ కనబడతారు, కానీ జనరల్గా అయితే అసలు 2 నెలలకు కూడా రిలీజ్ చేస్తే అట్లే ఉంటుంది కదా అంటుండే. బట్ అంటే జనరల్గా ఉంటుంది కదా మూవీ కంటే ముందు వచ్చే రిలీజ్ అయ్యే దానికంటే ఇప్పుడు నెక్స్ట్ ఉందిగా నెక్స్ట్ వీక్. అవును, విశ్వనాథన్. సో అలాంటి మూవీస్ ఇప్పుడు ఇంకోటి తమిళ్లో ఫస్ట్ టైమా సెకండ్ సినిమా. సో ఇట్లాంటి అంటే ఏమంటారు కొత్త అటెంప్ట్స్ లేకపోతే పెద్ద అటెంప్ట్స్ తీసుకుంటున్నప్పుడు మూవీస్ కంటే మూవీ రిలీజ్ అయ్యే ముందు ఉండే ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో, జస్ట్ ఇన్ యువర్ వర్డ్స్. అంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని డినై చేయలేము అసలు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న రెవెన్యూ సిస్టమ్లో ఏంటంటే ఆల్మోస్ట్ 40-45% ఆఫ్ ద రెవెన్యూ పోస్ట్ రిలీజ్ వస్తుంది. కానీ మేము మాత్రం మా ఫైనాన్సెస్ అన్నీ బిఫోర్ రిలీజ్ క్లియర్ చేయాలి. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ సో ఆ క్యాష్ ఫ్లో కోసం రిలీజ్ ముందు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని ఆ స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్. అది ఎవ్రీ ఫిల్మ్కి ఉంటుంది. సో అది ఇన్ఎవిటబుల్. బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడు రన్ అయ్యే స్ట్రెస్ ఏంటంటే రిజల్ట్ది. రైట్. సినిమా చూసుకుని కాన్ఫిడెంట్గా ఉన్న సినిమాలు చాలా ఉంటాయి. ఇప్పుడు లైక్ విశ్వనాథన్ సన్స్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఆ ఫిలిం అసలు అది తప్పు చేస్తుందన్న డౌట్ 1% లేదు అసలు. రేంజ్ ఏంటి అనేది ఎవరూ చెప్పలేము. దట్ ఫ్రైడే విల్ డిసైడ్, దట్ మార్నింగ్ షో విల్ డిసైడ్ ద రేంజ్. కానీ బట్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. కానీ ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక స్ట్రెస్ రన్ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ షో పడి జనం బాగుంది అనేదాకా ఆ స్ట్రెస్ ఉంటుంది. ప్లస్ నాకున్న ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు మామూలుగా అయితే ఒక సినిమా ఫెయిల్ అయితే డైరెక్టర్ని తిడతారు, హీరోని తిడతారు. ఇప్పుడు ఏంటంటే నాకు దిల్ రాజు గారికి ఉన్న ఎక్స్క్లూజివిటీ ఏంటంటే మా ఇద్దరిని కూడా కలిపి తిడతారు. బెనిఫిట్ అది మా ఇద్దరికి ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే దిల్ రాజు గారి దగ్గర నుంచే నాకు అది వచ్చింది. అది మా ఇద్దరిని కూడా తిడతారు. మీరు ఇక్కడ చెప్పారు కదా ఇన్స్పిరేషన్ కూడా దిల్ రాజు గారు. నాకు ఇన్స్పిరేషన్ దిల్ రాజు నేను ఇప్పుడు చెప్తాను కాదని, అదే అంటున్నా, మా ఇద్దరికే వచ్చింది అది. నేను ఏ ముహూర్తాన్ని ఇన్స్పిరేషన్ అనుకున్నానో అది అలా కూడా వచ్చింది. అది ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్, హీరోలతో పాటు మమ్మల్ని కూడా తిడతారు. అసలు అది అంటే నేను చాలా ఈగోయిస్టిక్ బేసిక్గా. ఓకే. అది నేను అంత ఈజీగా ఫెయిల్యూర్ తీసుకోలేను. అది మంచిది కదా. మంచిది చెడు అంటే అది ఓకే, ఎక్కువ డిస్టర్బ్ అయిపోతాం కదా. చిన్న సినిమా అని పెద్ద సినిమా అని ఫెయిల్యూరే కదా. వెరీ ట్రూ. సో దాంతో ఇంకా మైండ్లో పిచ్చిగా అసలు నిద్ర పట్టదు ఒక 4-5 రోజుల ముందు నుంచి. అసలు రిలీజ్ ముందు రోజు అయితే అసలు ఇక రిలీజ్ ముందు రోజు ఆ నెక్స్ట్ డే రెవెన్యూ సెటిల్ అయిందని తెలిసేదాకా అసలు అయితే నిద్ర ఉండదు, తిండి ఉండదు. అది మీరు నమ్మరు, అందరూ ఇప్పుడు అఖిల్ లాంటి వాళ్ళు అనుకుంటారు స్ట్రెస్ ఉంటుందని, కానీ మీకు తెలియని స్ట్రెస్ ఉంటుంది. బయటికి చూపించలేం కదా, చిన్నపిల్లలం కాదు, లేకపోతే ఎవరిని పట్టుకుని ఏడవలేం కదా స్ట్రెస్ ఉందని. సో కానీ అది ఎంత స్ట్రెస్ తెలీదు. నాతో పాటు జర్నీ చేసే వాళ్ళు 2-3 ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు, వాళ్ళకి గంటకి అరగంటకి ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. తప్పితే అది అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మొన్న నేను త్రివిక్ సార్ ఫోన్ చేసి ఈవెంట్ జరిగింది కోయమతులు జరిగిందంటే, సార్ వారం రోజుల్లో రిలీజు, కంటెంట్ డెలివరీ పైన ఇన్ని టెన్షన్లు పెట్టుకుని అది ఈవెంట్లో ఏం జరిగింది ఏం తెలుస్తుంది సార్ అని అంటే సార్ ఇంకా ఆయనతోనే కదా. సో అలా ఈ 1 వీక్ అంతా కలర్ఫుల్ బ్రైట్ కనిపిస్తుంది రిలీజ్ ముందు. కానీ ప్రొడ్యూసర్ బ్యాక్ ఆఫ్ ది మైండ్, ప్రొడ్యూసర్కి ఏం రన్ అవుతుంది, డైరెక్టర్కి ఏం రన్ అవుతుంది, స్ట్రెస్ ఎవరికి తెలియదు, హీరోకి కానీ వీళ్ళకి కానీ. సో అందరూ అనుకున్నంత గ్లోరిఫైడ్ అని కూడా కాదు. ఇట్స్ నాట్ సచ్ ఎ కలర్ఫుల్ ఫీల్డ్ లైక్ ఎవ్రీబడి థింక్ అవుట్ సైడ్. కానీ యు ఆర్ మేకింగ్ ఇట్ కలర్ఫుల్. ఎక్కడికి వచ్చినా కూడా మీకు ఈ రిపోర్టర్స్కి పడదా అని అర్థం కాదు. ఏదో చూసినా ఇద్దరు మీరు ఇచ్చే కౌంటర్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కెలికే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మొత్తం ఇవే కనబడతాయి. అసలు ఏంది మీ ఇద్దరు రాకపోయింది అంటే అదేం లేదు. నేను ఐ వాజ్ వెరీ సైలెంట్. ఐ నెవర్ యూస్ టు కమ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆల్సో. చైతన్య అన్నాడు అనుకోండి అదే మాట. అసలు ప్రేమం టైంలో చేయి అని జరుగుతున్న టైంలో జర్సీలో నాని అయితే ఫోర్స్ చేసి ముందు పంపించినా వెళ్ళేవాడిని కాదు నేను అసలు. అంటే షిఫ్ట్ ఎట్లా పోస్ట్ కోవిడ్ టిల్లు టైంలో ఏదో ఒక చిన్నది వచ్చింది, నేహా శర్మ గురించి ఏదో గుర్తులేదు యాక్చువల్లీ. ఆ కైండ్ ఆఫ్లో అక్కడ స్టార్ట్ అయింది.
అక్కడ స్టార్ట్ అయింది, రియాక్ట్ అవుతూ స్టార్ట్ అయింది. రియాక్ట్ అవుతూ స్టార్ట్ అయింది మీడియా. అట్లా అది ఇంకా ఎక్కేసింది. అది ఇంకా ఎక్కేయడం ఏం లేదు. మీరు అన్నట్టే నా అంతటి నేను వెళ్ళుకోను కదా ఎవరిని. ఇప్పుడు అట్నుంచి ఏదన్నా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వస్తేనే కదా ఆన్సర్ కాంట్రవర్షియల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ నా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా తగ్గి అయితే సమాధానం చెప్పట్లేదు. అది అందుకని నేను నా అంతటి నేను ఎవరిని ఇన్స్టిగేట్ చేయను కదా. ఏదైనా కాంట్రవర్షియల్గా అడగండి, నేను కాంట్రవర్షియల్ చెప్తానన్నా చెప్పం కదా అసలు. సో అట్నుంచి ఏదన్నా వెటకారంగా అడిగారు అనుకో, అంతకంటే వెటకారంగా చెప్పడం అలవాటు అయిపోయింది నాకు. అది కానీ అదే కొన్ని మూవీస్ జనరల్లీ ఇట్స్ యువర్ బ్రెయిన్ చైల్డ్ ఆర్ ఇట్స్ యువర్ ప్రోడక్ట్ అన్నప్పుడు న్యాచురల్లీ యూల్ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఆర్ యూల్ హ్యావ్ టు డిఫెండ్ ఇట్. కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది, మార్కెట్ చేయాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు వెన్ యూ ఆర్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద మూవీ అండ్ చాలాసార్లు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు చాలా వరకు కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నారు కూడా. అప్పుడు భయం ఏదా ట్రస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ల్లో కానీ, నా ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో కానీ, ద వే ఐ రెస్పాండ్ టు మీడియా ఆర్ ద వే ఐ స్పీక్, జనం సినిమా రిజల్ట్ గేట్ చేసేస్తున్నారు. ఐ మీన్ ద సోషల్ మీడియా పీపుల్ హూ ఫాలో సోషల్ మీడియా ఆర్ ఐ మీన్ మీరు అన్నట్టు ఫిల్మ్ బఫ్స్ ఉంటారు కదా, ద ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళే ఫస్ట్ డే వెళ్ళే ఫిల్మ్ బఫ్స్ ఉంటారు కదా, మేము సినిమాలు తీసేదే ఐ మీన్ వాళ్ళ మీద వేసే లేకపోతే వాళ్ళ కోసం ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బఫ్స్ అయితే నేను ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడుతున్నాను ఏంటని దాన్ని బట్టి ఫిల్మ్ రిజల్ట్ గేట్ చేయగలిగిన పొజిషన్లోకి వస్తున్నారు. దర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఏమో మరి. ఎక్స్పెక్టింగ్ మోర్ కాదు అంటే మీరు మాట్లాడే మాటలు అట్లే ఉంటాయి కొన్నిసార్లు. మీరన్నట్టే ఇప్పుడు కాకిపిల్ల కాకి ముద్దు కదా. సో మనం డిఫెండ్ చేయకుండా ఉండం కదా. అలానే అవుట్ రైట్గా వెళ్ళి నేను ఒక ఫ్లాప్ సినిమాని హిట్ సినిమాని ఎప్పుడూ చెప్పలేదు పోస్ట్ రిలీజ్ కూడా. అంటే మీరు ఎక్కడో అన్నారు కదా, మాకు నిజమైన నెంబర్స్ మాకు తెలుసు కదా అని అన్నారు. అవును, అదే అంటున్నా. నేను ఎప్పుడు ఒక ఫ్లాప్ సినిమాని హిట్ సినిమా అని ఎప్పుడు చెప్పలేదు, ఏ స్టేజ్ ఎక్కి చెప్పలేదు, ఇన్ఫ్లేట్ చేయలేదు ఎప్పుడు. ఈ నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేయలేదు, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేయకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఐ మీన్ ఇండియన్ ఇండస్ట్రీ గురించి నా కామెంట్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పోస్టర్ నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేయకుండా బయటికి రాదు. ఇప్పటికి కూడా రాదు బయటికి. ఇంకెప్పుడు కరెక్ట్ అవుతుంది? ఎందుకు కరెక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఇప్పుడు అది 100 రూపాయలు చేసింది, లేదు 90 రూపాయలే చేసింది, ఎందుకు వై అసలు ఎందుకు అది చెప్పాల్సిన అవసరం ఎందుకు? మరి మార్కెట్ చేసుకుంటున్నారుగా, అది ఫ్యాన్స్ కోసం. అది చాలాసార్లు చెప్పేది రిపిటేటివ్ టాపిక్, ఫ్యాన్స్ కోసమే. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు కానీ హిట్ సినిమాలు కానీ మనము హిట్ అని ఎలా చెప్తాం ఫ్యాన్స్కి? ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు తీస్తే వాళ్ళ ఫ్యాన్స్ని హ్యాపీ చేయాలి కదా. ఇప్పుడు 100 రూపాయలు చేస్తే 110 రూపాయలు చెప్తాం, కానీ 100 రూపాయలు చేస్తే 200 రూపాయలు చెప్పం కదా. ఇప్పుడు ఆ 110 రూపాయలు చెప్పడం వల్ల నష్టం ఏముంది? ఫ్యాన్స్ హ్యాపీ చేస్తున్నాం. ఇప్పుడు కానీ దానివల్ల ఒక గ్రే ఏరియా క్రియేట్ అవుతుంది కదా. టెల్ యూ వై. మీ అంటే జనరల్గా హౌ మచ్ ఎవర్ యూ గైస్ టెల్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ జిఎస్టీ, ఎవ్రీథింగ్ ఇస్ అఫీషియల్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఆల్ అన్నా కూడా మీ ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ రెండింటికి ఒక అంటే అక్కడ ఏదో ఒక గ్రే ఏరియా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఐమ్ సారీ, ఎందుకంటే పొలిటీషియన్స్ బ్లాక్ మనీ ఇక్కడ డైవర్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి ఇప్పుడు జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. లాస్ ఇయర్లో వస్తే నెక్స్ట్ ఇయర్కో ఆ నెక్స్ట్ ఇయర్కో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదా లాస్ని ఇన్ఫ్లేట్ చేస్తే ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ఈ గేమ్ ఎట్లనే ఉంటుంది. సంవత్సరానికి ఒక సినిమా చేసేటోడికైతే ఫరకూడదు. మీలాగా 10-15 సినిమాలు చేసిన వాళ్ళకైతే జనరలీ యూ విల్ బీ హ్యావింగ్ యువర్ ఓన్ ప్రాసెస్ టు అవాయిడ్ ద ట్యాక్సెస్ ఇట్లాంటివి ఏదో ఉంటాయి కదా. సో అట్లా ఇన్ఫ్లేషన్ ఆఫ్ నంబర్స్ బయటికి చూపించుకున్న లోపల ఏదో అంటే గొడవ మీకే కదా, ఇంట్లో ఉన్న సంపద బయట పెట్టినట్టే ఉంటుంది అది. బట్ అట్ ద సేమ్ టైం లాస్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఫైల్ చేస్తారని ఇట్లా ఇన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. మళ్ళీ ఇంకెందుకు అందులోనే ఉంటారు అనేది పాయింట్ నాది. ఇప్పుడు అంటే 3-4 years బ్యాక్ సంగతి నాకు తెలియదు, 5 years బ్యాక్ సంగతి నాకు తెలియదు, కానీ ఇవాళ రోజున ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ ఆఫీసర్కైనా వీళ్ళు పోస్టర్లో వేసేది నిజం కాదు అనేది క్లారిటీగా తెలుసు. అసలు ఎందుకంటే వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారో, ఇన్కమ్ గవర్నమెంట్ కదా ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారో, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గర. సో వాళ్ళు కనుక్కోవాలనుకునేటంతా వాళ్ళకి అనుకుంటారు. వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటా ఉండదు. ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే మమ్మల్ని అడుగుతారు, మేము పంపించేస్తాం. పోస్టర్ మీద ఉన్న నెంబర్ మూల అంత వేసారు కదా అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అడగటం నిజంగానే మానేశారు. ఎందుకంటే దే నో దాట్ క్లియర్గానే. ఇప్పుడు నేను కానీ రాజుగారు కానీ మొన్న మీ పాడ్కాస్ట్ ఏంటంటే వీఆర్ టెలింగ్ దమ్ వీఆర్ ఇన్ఫ్లేటింగ్ ద నెంబర్స్ లిటిల్. అంటే నాట్ ద ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ ప్రాపర్గా తెలుసు ట్యాక్స్ ఎవేట్ చేయడం ఏం కూడా లేవు. ఎందుకంటే టీడీఎస్ కట్ చేయడం, టీడీఎస్ కట్టడం, జిఎస్టీ వస్తే హిట్ అయితే జిఎస్టీ వాళ్ళు ఇస్తారు, హిట్ అవ్వకపోతే జిఎస్టీ మనం ఇస్తాం. ఇట్స్ సింపుల్ మ్యాథ్ ఇండస్ట్రీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వరకు. ఎందుకంటే క్యాష్ అనేది ఎవరు ఇస్తారు? జిఎస్టీ హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్లు మనకి ఇస్తారు. ఓకే, అప్పుడు దట్ ఈస్ యువర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ట్రేడ్ నామ్ అది. ఓకే, ట్రేడ్ నామ్ అది.
సో అది సింపుల్ మ్యాథ్ ఇండస్ట్రీకి ఇన్కమ్ ట్యాక్స్కి. ఎందుకంటే క్యాష్ అనే ఈక్వేషన్ తగ్గిపోయింది పూర్తిగా. జిఎస్టీ వచ్చిన తర్వాత అసలు క్యాష్ ఈక్వేషన్ లేదు. ఎందుకంటే దానికి కూడా లాజికల్ రీజన్ ఏంటంటే ఏది ఎందుకు జిఎస్టీ వచ్చిన తర్వాత అని ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా అని చెప్పాలని కాదు. ఎందుకంటే 10 సినిమాలు తీస్తే దాంట్లో 2 హిట్ అవుతాయి. 8 సినిమాల్లో 4 సినిమాలు యావరేజ్ అవుతాయి, 4 సినిమాలు పోతాయి. కరెక్ట్. ప్రతి డిస్ట్రిబ్యూటరు హీ వాంట్స్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద జిఎస్టీ. సో అందుకని హీ ఈస్ నాట్ గివింగ్ అస్ క్యాష్. మనం అడిగినా ఇవ్వడు క్యాష్. ఇప్పుడు నిజంగా మనకి అవసరం వచ్చి మనం అడిగినా ఇవ్వరు జిఎస్టీ క్యాష్. ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ ఇన్పుట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 100 రూపాయలకి సినిమా అమ్మాను అనుకో, 80 రూపాయల సినిమా చేస్తే 18% జిఎస్టీ నేను వాళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ కట్టిన 100 రూపీస్ సేఫ్ అయిపోతుంది అతను, నేను ఇస్తే జిఎస్టీ. ఇప్పుడు అదే ఆ 100 రూపీస్ తను 50 రూపీస్ క్యాష్ ఇచ్చాడు అనుకో, నేను 50 రూపీసే జిఎస్టీ ఇవ్వగలుగుతా. అతనికి అప్పుడు సినిమా ఆడకపోతే లాస్ అవుతుంది. సో అందుకని హీఈస్ నాట్ ప్రిఫరింగ్ క్యాష్ ఇవ్వడానికి. సో అసలు క్యాష్ అలా బాగా తగ్గిపోయింది పూర్తిగా, అసలు మైన్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఈ జిఎస్టీ అడ్వాంటేజ్ అందరూ తీసేసుకుంటున్నారు. సో అందుకని ఈ సింపుల్ మ్యాథ్ మాకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వరకు టీడీఎస్ కట్టామా లేదా, జిఎస్టీ వచ్చింది కట్టామా లేదా, అంతే. దాంట్లో డిలేస్ అటు ఇటు ఉంటాయి తప్పితే దీంట్లో ట్యాక్స్ ఇవేట్ చేయడానికి ఏం లేదు. యాక్చువల్లీ వేరే లూపే లేదు దాంట్లో. కానీ ఎక్స్పెండిచర్ని కనుక మనం ఇన్ఫ్లేట్ చేయగలిగినాం అనుకోండి, షెల్ కంపెనీస్ ఉంటాయి, ఎన్నో కంపెనీస్ ఉంటాయి కదా, మరి చెప్తారు అంత ఓపిక అంత టైం ఎవరికి లేదు బస్సు. ఇప్పుడు మా పరిస్థితులు మీకు అదే అంటున్నాను, డబ్బు నేర్పిస్తుంది కదా. డబ్బే నేర్పించదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉంటుందంటే రేపు షెడ్యూల్ మొదలు 15 రోజులు షెడ్యూల్. నేను ఏమన్నా మీరు కూర్చోాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద స్కామ్ అయిందంటే ఫౌండర్ ఒక్కడే చేసినట్టు కాదుగా, కింద కూర్చున్న స్కామ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, కింద కూర్చున్న ఆడిటర్ ఆ బెంచ్ కూడా ఏదో చేస్తూ ఉంటుంది కదా. ఇన్ఫ్లేషన్ దేనికి ఇన్ఫ్లేషన్ దేనికి చేయాలి? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎక్స్పెండిచర్ని కనుక మీరు ఇన్ఫ్లేట్ చేయగలిగారు అనుకోండి, ద మూమెంట్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇన్ఫ్లేటెడ్, యువర్ ప్రాఫిట్ మార్జిన్ ఇస్ రెడ్యూస్డ్. అసలు మీకు అర్థం కావట్లేదు, ఇవన్నీ చేయడానికి సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్ రావాలి కదా. వచ్చిన వాటికంటే నేను ఇప్పుడు ఒకటి చెప్పనా, ఇప్పుడు గవర్నమెంట్ పీపుల్ ఆర్ నాట్ బ్లైండ్. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది, దాన్ని ఇన్ఫ్లేట్ చేసినా ఆమె తగ్గించడం ఇన్ఫ్లేట్ చేయడం ఏం చేయడానికి ఏం లేదు. దాన్ని లోపల ఏం అవ్వట్లేదు అంటే ఏం అవ్వదు దానికి చేయడానికి అసలు అంత అదే చెప్తాను. రీసెంట్గా ఐ రెడ్ సంథింగ్ అండ్ ఐ ఆల్సో ఫౌండ్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ నుంచి ఇది. సో ఒక మూవీ వాజ్ మేడ్ టు యాక్చువల్లీ ఓవర్ స్పెండ్ ది బడ్జెట్, అండ్ తర్వాత దాన్ని అది న్యాచురల్లీ మార్కెట్ చేయకపోవడము, అది ఏమంటారు మన మార్కెట్ చేయకపోతే మూవీ ఆడకపోతే అది స్ట్రైట్ లాసే. ఈ ఏదైతే ఎక్స్పెండిచర్ పెట్టారో దాంట్లో కూడా ఓవర్ స్పెంటే ఉండిందంటే మేబీ ఇన్ఫ్లేషనో లేకపోతే ఓవర్ బిల్స్ ప్రొడక్షన్లో ఎక్కువ చేయడం, కరప్షన్లో అది ఎట్లా ఎందుకు బేసిక్లీ టు బెనిఫిట్ ది కంపెనీ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. అంటే ఆ ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో. ఇప్పుడు అలాగే ఒక సినిమా మీరు చెప్పిన సినిమా హిట్ నేను చూపిస్తా అయిపోయిన తర్వాత. సరే మీరు నాకు అర్థమైంది మీరు చెప్పిన సినిమా కూడా ఏంటో. మీరు చెప్పిన సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? ఆ సినిమా అయితే ఫ్లాప్ అయిందంట. ఫ్లాప్ అయింది కదా. మరి ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడు అందరికీ తెలిసిగా డబ్బు పోతుందని, దాంట్లో ఎందుకు కొత్తగా డబ్బు ఆ సినిమాలో ఫ్లాప్ అయినా డబ్బు పోలేదని చెప్తే ఎందుకు? వెనకాల ప్లాన్ అయితే నడిచింది కదా. మీకు అర్థమైంది అన్నప్పుడు నాకు కూడా అర్థమైంది మీరు మీకు అంటే రీచ్ అయిందని. ద పాయింట్ ఇస్ దే ఆర్ మ్యానిపులేటింగ్ థింగ్స్ అనే why they have done it, but there's no need. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఎంత రేంజ్ హిట్ అయింది, దాంట్లో ఎంత డబ్బులు వస్తుంది అనేది గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కి క్లియర్గా తెలుస్తుంది ఇవాళ రోజున. ఎందుకంటే నాకు లాస్ట్ 2 రైడ్స్ అయినాయి లాస్ట్ 6 ఇయర్స్లో. సో సెకండ్ రైడ్ అయిన టైంలో ఇన్ఫర్మేషన్స్లో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అంతా. సో వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉన్నారో నాకు అర్థం ఉంది. సో దేర్ ఇస్ నథింగ్ వీ నీడ్ టు హైడ్ ఆర్ వీ నీడ్ టు చీట్ ద గవర్నమెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఈ 2 రేట్స్లో ఏమో దొరికినాయి ఎవరు దొరకలేదు. అదే నీకు ముందాక నేను చెప్తుంటే మా దగ్గర ఏమి లేదు బస్ అంటే మళ్ళీ దొరికినాయి అంటే నమ్మేట్టు ఉంటుందో చెప్పండి ఒక మాట. ఇప్పుడు మీరు రన్ చేస్తున్న మూవీస్ ఏంటి, ఆ బడ్జెట్లు ఏంటి, ఆ ఫైనాన్సెస్ ఏంటి, ఆ లెక్కను చూసుకుంటే రోజు పెట్టే ఖర్చులు ఎంత, కోట్లు పోతాయి. అదే అంటున్నా, అప్పు తెచ్చి సినిమా తీసి అప్పు తీర్చి రిలీజ్ చేస్తున్నా, అంతే జరుగుతుంది. మధ్యలో వినడానికి ఎంత బాగుందో సింపుల్గా అయిపోతుంది. అంటే రీసెంట్గా మీరు అన్నట్టు ఇందాక దిల్ రాజు గారి ఎపిసోడ్లో కూడా మేజర్గా ఈ కాస్ట్ ఆఫ్ మూవీ మేకింగ్ పెరిగిపోవడం వల్ల టికెట్స్ మీద ఇంపాక్ట్ పడడము, లేకపోతే ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ పడడము, ఇట్లాంటివన్నీ ఓ చైన్ రియాక్షన్ లాగా అవుతున్నాయి. జస్ట్ ఇన్ కేస్ ఓవర్ ద టేబుల్ మనం మాడుతున్నాం, క్యాజువల్ డిస్కషన్ అనుకోండి. ఇన్ కేస్ ఇవి మారితే మూవీ మేకింగ్ కాస్ట్ తగ్గుతుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గాలా వద్దా మీరు చెప్పండి మీ వర్జన్. ఆయన చెప్పడం తగ్గితే బాగుంటుందని, మీ వర్జన్లో మూవీ మేకింగ్ కాస్ట్ తగ్గాలంటే ఏమేమి జరిగితే బాగుంటుంది? మేబీ బోత్ మీ సైడ్ నుంచి అట్ ద సేమ్ టైం మేబీ సబ్సిడీస్ లాంటివో, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా మీ సైడ్? గవర్నమెంట్ నుంచి అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ నుంచి చేయగలిగింది ఏంటంటే లొకేషన్స్ని గవర్నమెంట్కి సంబంధించిన లొకేషన్స్ ఉంటాయి కదా, అలాంటి ఏదన్నా తక్కువకి ఇవ్వాలి గవర్నమెంట్ చేయగలిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు అంతకు మించి సినిమా తీయడానికి అంతకు మించి ఏమి ఉండదు.
డెఫినెట్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గాలి. ఎందుకంటే సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ కానీ రెమ్యునరేషన్స్ కానీ ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క రకంగా పెరిగింది. ఓకే, ఒక ఫేస్లో ఏంటంటే హిందీ డబ్బింగ్ బాగా వచ్చింది ఒక 10 years బ్యాక్ 8 years బ్యాక్, అప్పుడు రెమ్యునరేషన్స్ పెరిగినాయి. మళ్ళీ ఒక 4-5 years బ్యాక్ ఓటీటీ జస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు వేవ్ వచ్చినప్పుడు బాగా రెమ్యునరేషన్స్ పెరిగినాయి. అప్పుడు మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినాయి. ఈ పెరిగినప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ వెనక్కి వచ్చేసిన తర్వాత రెమ్యునరేషన్ వెనక్కి రావట్లా. ఎందుకంటే ఒకసారి ఇంత తీసుకోవడం అలవాటు అయిన వాళ్ళు తక్కువ తీసుకోమంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అంత ఇచ్చి సినిమా తీయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో అది వెనక్కి రావట్లా. సో దాని మూలాన మధ్యలో చాలా వరకు లాసులు రావడం ఇవన్నీ సినిమాలన్నీ జరిగినాయి. సో డెఫినెట్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గాలి, మామూలుగా కాదు. సో ఇంకోటి ఏంటంటే ఏదో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు తెగ తినేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ ఫెడరేషన్స్ ఉంటాయి మాకు, డైలీ భర్తాలు ఉంటాయి కదా ఎంప్లాయీస్కి, ఇవి ఎవ్రీ 2-3 years పెరుగుతూ వెళ్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా అది చేస్తారు కదా 20%. ఇవన్నీ ఇది వరకు లాగా వీఆర్ నాట్ మేకింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అని చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లా. అర్థం కానట్టే బిహేవ్ చేస్తారో లేదో తెలియదు. కానీ అది ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సత్యమూర్తి టైం నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, అల్లు అర్జున్ గారి సినిమాకి రోజుకి 15 లక్షలు లేదు ఆ రోజుల్లో ఖర్చు. ఇవాళ ఒక మిడ్ రేంజ్ చిన్న సినిమా ఓవరాల్ బడ్జెటే 10 కోట్లు అనుకున్నా కూడా ఇప్పుడు నాకు ఎపిక్ లాంటి సినిమా దానికి రోజుకి 15 లక్షలు అవుతుంది ఇవాళ. దాంట్లో పెద్ద ఆర్టిస్ట్ ఏం లేరు. ఆనంద్ రెమ్యునరేషన్ డైలీ ఆర్టిస్ట్ కాదు కదా, వైష్ణవి రెమ్యునరేషన్ డైలీ ఆర్టిస్ట్ కాదు కదా. సో పెద్ద డైలీ ఆర్టిస్ట్ దాంట్లో ఏం లేరు. డైలీ ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. డైలీ ఖర్చే మరి మేజర్గా అదేగా పెరిగి. ఇప్పుడు రెమ్యునరేషన్స్ అంటే ఇప్పుడు హీరోలకి ఇచ్చేస్తారు, మాకు ఎందుకు ఎవరన్నారు? అరే హీరోలకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మార్కెట్ సబ్సైడ్ అయిన తర్వాత హీరోలతో మాట్లాడుకుంటున్నాము, బ్యాక్ ఎండ్ తెచ్చుకుంటున్నాము, తగ్గిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. హీరోలు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే సిచ్యువేషన్ తెలుసు కాబట్టి. మరి హీరోలు పెంచినప్పుడు మాకు పెంచడానికి ఏంటని అడుగుతున్నారు, హీరోలకి ఇస్తారు మాకు ఇవ్వడానికి ఏంటని అడుగుతున్నారు కదా. హీరోలు తగ్గినప్పుడు మీరు మాత్రం తగ్గరు. హీరోలు తగ్గుతున్నారా అసలు? హీరోలు అదే అంటున్నాను, హీరోలకి క్లియర్ కట్గా చెప్తున్నాము, బ్యాక్ ఎండ్ రావాల్సి వస్తుందండి, లేదంటే ఇంతే ఇవ్వగలుగుతాం. దానికి ఓకే అనుకుంటేనే సెట్కి వెళ్తుంది, లేదంటే లేదు. మాక్సిమం హీరోలు ఎవరు నో అనరు అసలు, ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలుసు, కథ నచ్చే సినిమా చేస్తానంటారు కాబట్టి దాని ప్రకారం వెళ్తారు. ఇంకా ఆ ప్రొడ్యూసర్కి ఆ హీరోకి ఉన్న ర్యాపోతో వెళ్తుంది అది. సో ఇట్లాంటి కరెక్షన్స్ ఏవి రావట్లా. కానీ ఇన్కమింగ్ మాత్రం కరెక్షన్స్ వచ్చేస్తుంది. ఓటీటీ తగ్గింది, ఆడియో తగ్గింది, శాటిలైట్ 0 అయిపోయింది, హిందీ డబ్బింగ్ 0 అయిపోయింది, థియేటర్కల్ రెవెన్యూ చూస్తున్నారు కదా. సో ఐ మీన్ ఇవన్నీ వచ్చేవి తగ్గుతున్నాయి, వెళ్ళేది పెరుగుతున్నాయి. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దాట్ ఫిగర్. ఇప్పుడు 15 అప్రాక్సిమేట్, అదే ఫిక్స్డ్ ఫిగర్ కాకపోవచ్చు కానీ 15 లక్షల రూపాయలు పర్ డే అవుతుంది ఈ మధ్యలో కొన్ని మిడ్ రేంజ్ మూవీస్ కంటే. చిన్న బ్రేక్ డౌన్ ఇవ్వగలుగుతారా దానిలో ఎక్కడ ఏమేమి ఖర్చులు ఉంటాయో? జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఒక వైల్డ్గా. డైలీ భర్తాలు ఉంటాయి, డీజిల్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉండొచ్చు ఆన్ ద సెట్ నార్మల్ మిడ్ రేంజ్ సినిమాస్కి? ఏ సినిమాకైనా 150 మినిమం ఉంటున్నారు ఆన్ ద సెట్. సో ఫుడ్ ఖర్చు ఉంటుంది, భర్తాలు ఉంటాయి, డీజిల్ ఉంటుంది, కార్ రెంట్లు ఉంటాయి, జనరేటర్లు ఉంటాయి, ఎక్విప్మెంట్ రెంట్లు ఉంటాయి, క్యారవాన్స్ కానీ ఇవన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి దానికి. ఇది పర్ డే ఖర్చు. ఇప్పుడు ఏంటంటే అదే సీను 50 మందితో కూడా తీయొచ్చు. డైరెక్టర్లు 100 మంది సెట్లో ఉండి గందరగోళం అయ్యి ఆ షూటింగ్ అలా చేయాలని ఏ డైరెక్టర్లు అనుకోరు. అవును, అదే సీను లోపల ఒక 10 మంది 15 మంది ఉండి బయట ఒక 20 మంది ఉండి ఒక 40 మందితో కూడా తీయొచ్చు. కానీ మన ఫెడరేషన్ రూల్స్ ఒప్పుకో. అదేంటి? అదే చెప్తున్నాను, ఒప్పుకోవు. ఇది వేడి ఉంది, ఒప్పుకోరు. ఎందుకంటే ఒక కెమెరా తేవాలంటే 4 రావాల్సిందే. ఎందుకురా 4 అంటే సమస్య లేదు. ఇది తెలియదు నాకు. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్ తీస్తాం, సాంగ్లో బాంబే నుంచి డాన్సర్లు కావాలంటారు, బాంబే నుంచి 10 మంది డాన్సర్లు వస్తారు, ఇక్కడ నుంచి కూడా 10 మందిని పెట్టాల్సిందే అంటారు. ఒరే ఎందుకురా, మాకు అక్కడ సెట్లో ప్లేస్ కూడా లేదు, ఎందుకురా అంటే లేదు నామ్, మీకు అది కావాలంటే తెచ్చుకోండి, ఇది మాత్రం పెట్టుకోండి అంతే. ఓకే, వాళ్ళు 10 ఉంటే మేము 10 ఉండాల్సిందే, ఫైటర్లు అయినా అంతే. అసలు చెప్తున్నాం కదా, నిజంగా మాకు లోపల 100 మంది అవసరం లేదు షూటింగ్కి రోజు. కానీ వచ్చినప్పుడు దీనికి రీజనింగ్ ఉండిందా ఇలాంటి నామ్స్ రావడానికి? అప్పట్లో లేదు. దేనికి రీజనింగ్ ఉంటుంది? అంటే ఎవరో ఒకరు బెనిఫిట్ అవ్వడానికి చేస్తారు కదా, అంటే ఒక క్లాస్ వాళ్ళని. ఈ ఫెడరేషన్ వర్కర్స్ని బెనిఫిట్ చేయడానికి పెట్టినవి. అదే ఆ టైంలో ఫెడరేషన్ వర్కర్స్కి అయితే అది జస్టిఫై అయిందా? అంటే ఓవర్ బెనిఫిట్ కాదు, ఇప్పుడు కూడా బెనిఫిటే. ఇప్పుడు తెలుగు సినిమాలు తీస్తూ మీరు బయట నుంచి ఎలా తెచ్చి వర్కర్లు చేసుకుంటారు, డాన్సర్లు కానీ ఫైటర్లు కానీ అంటారు. ఓకే,
కానీ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ని ప్రొడ్యూసర్ గేజ్ చేయడు కదా, ప్రొడ్యూసర్ గైడ్ చేయడు కదా. సో డైరెక్టర్కి కోరియోగ్రాఫర్కి ఒక యాక్షన్ కోరియోగ్రాఫర్ కైనా సాంగ్ కోరియోగ్రాఫర్ కైనా ఒక విజన్ ఉంటుంది కదా. సో దాంట్లో అతనికి ఎలాంటి డాన్సర్లు కావాలనుకుంటున్నారు, ఎలాంటి ఫైట్లు కావాలనుకుంటున్నారు వాళ్ళు చెప్తారు, డైరెక్టర్లు చెప్తారు కదా. సో దాన్ని ప్రొడ్యూసర్ డిసైడ్ చేయడు కదా. కానీ డ్యామేజ్ ప్రొడ్యూసర్కి అవుతుంది కదా ఈ రూల్స్ మూలన. ఇవన్నీ ఒక ప్రొడ్యూసర్ తనకి ఇష్టం వచ్చినట్టు తన సినిమా తీసుకోవాలి అనుకుంటే చాలా ఖర్చు తగ్గుతుంది. కానీ ఈ బౌండరీస్లో తీయడం వలన అన్వాంటెడ్ ఖర్చు చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే జనరల్గా వీళ్ళ పర్స్పెక్టివ్ చూసుకుందాం బ్రో. ఇప్పుడు ఢిల్లీ పర్పస్ కానీ వీళ్ళకి నేను చదివింది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. నేను చదివిందంటే ఇన్ కేస్ ఒకవేళ సినిమా ఓవర్ బడ్జెట్ అవుతుంది అనుకోండి, లేకపోతే డిలే అవుతుంది, సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ తగ్గించేది వీళ్ళ డైలీ పర్పస్ అని చెప్పి చదివాను. అంతవరకు అది డిలే అవుతుంది, ఐ యాక్సెప్ట్ డిలే అవుతుంది, కానీ తగ్గించడం అనేది జరగని అసలు ఇచ్చే డబ్బులు డిలే అవుతాయి అంతే. మాక్సిమం ఒక 1 month 2 months 3 months డిలే అవ్వచ్చు. అది కూడా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే షెడ్యూల్ తీసుకుంటున్నారు, లేదంటే కొంచెం నమ్మకం ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర కొంచెం ఆగుతారు. అవన్నీ అసలు వాళ్ళందరూ ఎప్పుడు దాంట్లో కరెక్టే ఉంటున్నారు. కానీ 1000 రూపాయలు పడతాం అనుకోండి, సినిమా ఆడలేదు కాబట్టి మీకు 500 ఇస్తాం, అలాంటిది ఎప్పుడు లేదు వాళ్ళు, అలాంటిది ఎప్పుడు లేదు. డిలే అయింది కానీ అలా భర్తల్లో తగ్గించడం అనేది డిస్కషన్ ఇప్పుడు దాకా జరగలేదు అసలు, ఇప్పుడు అలా ఇండస్ట్రీలో జరగలేదు అసలు. అంటే వీళ్ళ ఇంటర్నల్ పర్సెప్షన్ ఏమి ఉండొచ్చు అంటే ఇప్పుడు పెద్ద యాక్టర్స్కి 100లో 10 సింపుల్ ఒకటే పర్సెప్షన్, హీరోలకి డైరెక్టర్కి ఇస్తారు, మాకు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 10 కోట్లు ఇస్తున్నప్పుడు 1 కోటి తగ్గిస్తే ఇంతమందికి హెల్ప్ అయిపోతుంది కదా అన్న సెన్స్లో వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మా ఏముంటుందంటే వాళ్ళకి కూడా ఖర్చులు పెరుగుతున్నాయి కదా, అంటే ట్రావెలింగ్ చెప్పినాను మీకు. చాలా మంది ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళందరూ ఇళ్లలో ఉండే వాళ్ళ ఎసెట్స్ కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ కానీ ప్రొడ్యూసర్ ఇళ్లలో ఉండవు. టూ మచ్ ఇది. ఒక సర్వే చేయించండి వంశీ, తెలుస్తుంది. ఇక మీరు చెప్పేదాన్ని వింటారా బ్రో, ఇట్లా చెప్తారు మరి. సార్ అదే సర్వే చేయించమంటాను కదా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, సర్వే చేయించండి. మా ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఫైట్ మాస్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరిలో ఉండే ఈ కైండ్ ఆఫ్ అదే వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకోండి, లైఫ్ స్టైల్ కైండ్ ఏ ప్రొడ్యూసర్కి ఉండదు. మీరే నవ్వుకుంటూ చెప్తున్నారు. ఫ్యాక్ట్. ఇప్పుడు బాధపడుతూ చెప్తే ఏముంది, మాకంటే వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు అనేది హ్యాపీగానే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ వీఆర్ జెలస్ అబౌట్ ఇట్ కదా. ఇండస్ట్రీ నార్మ్స్ అలా ఉన్నాయి, సో దే మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అంతే. కొన్ని పాలసీస్ అట్లే కొంతమందికి హెల్ప్ చేస్తే అంతే, ఎప్పుడైనా అంతే కదా. సో అది దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. మీరు ఎలా ఖర్చు ఎలా తగ్గించాలంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ని నీ సినిమాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకో అంటే అందరు సినిమాలు ప్రొడ్యూసర్లు ఖర్చులు తగ్గుతాయి. సింపుల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4-5 రకాలు పెడతారు, ఇంట్లోంచి తినొస్తున్నావు కదా, మీ వైఫ్ నువ్వు 4 రకాలు బ్రేక్ఫాస్ట్ పెట్టమను, 2 రోజు ఇంపాసిబుల్ కదా. కానీ సినిమా సెట్లో జరుగుతుంది అలా. అవునా? నథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై వేస్. చేయాలి కాబట్టి చేస్తే ఒప్పుకోరు. నువ్వు ఇంట్లో ఒకటే తింటావు, అది అలవాటే. కానీ సినిమా సెట్కి వస్తే ఒప్పుకోరు. జనరల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెట్? 7. అచ్చా, ఓకే. అందుకని బ్రేక్ఫాస్ట్ అక్కడ అవుతుంది. అంటే వాళ్ళందరూ చాలా ఎర్లీగా వచ్చేస్తారు కదా. అవును. 7కి అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ షాట్ 9కి రావాలంటే, ఫస్ట్ షాట్ 9-8కి పడాలంటే వాళ్ళందరూ 6కి 7కి వచ్చారు. సో వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు డెఫినెట్గా. సో బ్రేక్ఫాస్ట్ అయితే మనమే ప్రొవైడ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయాలని ఇష్యూ లేదు, కానీ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ కూడా ఒక బుఫేనే కైండ్ అది. సో కంప్లైంట్స్ కాదు, ఖర్చు ఎందుకు తగ్గలేకపోతుంది అంటే ఎక్కడో దగ్గర తగ్గుతుంది. ఇట్లాంటివి కొన్ని కొంచెం కరెక్షన్ చేసుకుంటే ఓవరాల్ బడ్జెట్ మీద ఒక 5% 10% డిఫరెన్స్ అయితే వస్తుంది కదా. ఇంకెక్కడ మీకు అనిపిస్తుంది మీ పర్సనల్గా ఇట్లాంటి చోట్ల తగ్గిస్తే బాగుంటుంది అంటే? మేజర్గా నేను ఫస్ట్ మనం డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది నెంబర్ ఆఫ్ డేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ అనుకున్న టైంలో సినిమా తీసేయగలిగితే మాత్రం ఇంట్రెస్ట్ సేవ్ చేయగలుగుతాము, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సేవ్ చేయగలుగుతాం. మీరు అన్నట్టు ఒక రోజు ఎక్స్ట్రా అయితే 15 లక్షలు పెరుగుతుంది. ఇవాళ రోజుల్లో ఒక్కొక్క రోజు ఎక్స్ట్రా అయితే 40 lakhs పెరుగుతుంది. అబ్బా, ఇదేంటి ఖర్చు పెట్టేదే, అది కాక మళ్ళీ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతుంది కదా. మరి ఆ 40 lakhs ఇంట్రెస్ట్కే కదా తెస్తాం. తెచ్చినవి కూడా ఒక రోజు లేట్ అవుతుంది ఆల్రెడీ. మీకు ఓవరాల్ రిలీజ్ డేట్ మొన్న నాకు సార్ కూడా అన్నారు కదా స్టేజ్ మీద, పెద్ద హాలీవుడ్ సినిమాలు అయితే 1 year ముందే చెప్తారు డేట్, ఆ డేట్కి రిలీజ్ చేస్తారని. ఆ డిఫరెన్స్ ఇన్ డేట్ అది దాని ఏమంటారు, సినిమా ఇండస్ట్రీలో ఒక డేట్ వేస్తే ఆ డేట్కి సినిమా రావాలి అనేది పెద్ద కంపల్షన్ కాదు అన్న నామ్ తీసేసింది నేనే. ఆ గంత కూడా నాదే. అంటే నేను ఇప్పటిదాకా వేసిన డేట్ ఏది సినిమా రాలా మ్యాక్సిమం 90%. సో ఏంటంటే దాంతో ఏంటంటే ర్యాండమ్గా డేట్లు వేయడం మొదలు పెట్టారు. సినిమా వస్తుందో లేదో పక్కన పెడితే పోస్ట్పోన్ చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చింది ఓటీటీ మూలన.
అచ్చా వాళ్ళు మన నామ్స్ కట్టిగా ఉంటాయి కాబట్టి. అంటే లేదు మరీ అన్ని పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్తే వాళ్ళు ఇప్పుడు 2-3 సినిమాలు వాళ్ళే కొన్నారు అనుకోండి, 2-3 సినిమాలు పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్తే వాళ్ళు ఇంకా సినిమాలు కొని ఏం చేస్తారు అది వాళ్ళ దాంట్లో కూడా ప్రైస్ రిడక్షన్ ఉంటుందంట కదా, డేట్ ఇప్పుడు మారితే. అన్ని అదే ఇవన్నీ ఇప్పుడు మేము చేస్తున్న అరాచకాలుగా అన్ని వాళ్ళు చేస్తున్నారు, తీసుకొస్తున్నారు నా హాలీవుడ్లో అనుకుంటా కదా కంప్లీషన్ బాండ్ అనేది ఒకటి ఉంటుంది, అది అవ్వకపోతే కంప్లీషన్ బాండ్ ఏంటంటే ఇఫ్ ద ఇన్వెస్ట్ మన దగ్గర లేదు కదా. ఇఫ్ ద స్టూడియో ఇన్వెస్ట్ ఓన్లీ. ఓ మనం ఏమి కాదు, ఒక గ్యారెంటర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అట్లేమో చదివాను నేను. అదే అంటున్నా స్టూడియో ఇన్వాల్వ్ అయితే అదన్నీ. మనకేం స్టూడియో ఇన్వాల్వ్ ఇంకా మనకు ఆ కల్చర్ రాలేదు. కల్చర్ రాలా. ఓకే గాట్ ఇట్. మీ మార్కెటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని నిన్న కూడా మాట్లాడుతుంటే టీం వాళ్ళు అంటున్నారు అనమాట. ట్విట్టర్లో ఫ్యాన్ స్పేసెస్లో వెళ్ళి యుల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ బజ్ బిఫోర్. అదేం లేదు, ఫాల్స్గా ఏదో వెళ్ళి చెప్పి బజ్ క్రియేట్ చేయడం అలా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఫెనాటిక్ ఫ్యాన్ గ్రూప్స్ ఉన్న హీరోస్ ఉంటారు. కరెక్ట్. సో అట్లా వాళ్ళతో సినిమాలు తీసినప్పుడు నేను ముందు సినిమా నేను చూసుకుంటాను కదా, ఈ బ్లాక్ బాగుంది ఆ బ్లాక్ బాగుందని నాకు తెలుస్తుంది కదా. సో అది నేను చెప్తా, అంటే ఈ బ్లాక్ రెడీగా ఉండండి అదిరిపోతుంది, ఈ బ్లాక్ రెడీగా ఉండండి అదిరిపోతుంది అని. సో దట్ వాళ్ళకి హై వస్తుంది థియేటర్లో, ఫ్రెష్ ఉంటుంది వాళ్ళకి కూడా, లేకపోతే ఆ ట్రెడిషనల్ అప్రోచెస్. సో అందుకని అలా వెళ్ళి చెప్తాను అంతే తప్పితే ఏదో ఫాల్స్ హోప్ ఇవ్వాలని, లేకపోతే అక్కడ సినిమాలో లేనిది చెప్పి లేపుదామని ఇవన్నీ నేను తీసిన సినిమాలో నాకు తెలుసు కదా డెఫినెట్గా. సో అలా ఎప్పుడు కావాలని వెళ్ళి చేసింది ఏం లేదు. అండ్ మీరు మీ జర్నీలో ఆల్మోస్ట్ ఒక 50 మూవీస్ కవర్ చేశారా ఇప్పుడు రాబోతున్న వాటితో కలిపి? ఇన్ ద నెక్స్ట్ 6 months 1 yearలో 50 అవుతాయి. సూపర్. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంలో, అంటే బేస్డ్ ఆన్ ద మూవీ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ది ప్రమోషన్స్, కానీ వాట్ ఈస్ దట్ యూ డోంట్ లైక్ ఇన్ ది ప్రమోషన్ ప్యాటర్న్? అంటే అఫ్కోర్స్ కొన్నిసార్లు హైప్ అప్ నెంబర్స్ అవి పక్కకు పెట్టేస్తే వాట్ ఈస్ దట్ యూ డోంట్ లైక్, ఆర్ మేబీ వాట్ ఈస్ దట్ యూ ఫీల్ దిస్ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ అన్నట్టు అనిపిస్తుంది కదా? ఈ అట్లీస్ట్ ఇయర్లీ 4 films రిలీజ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈవెన్ 1 rupee we spend on promotion won't get you a ticket also. Every rupee spent on promotion is a waste of money. Seriously. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆన్ కెమెరా చెప్తున్నాను నేను. డబ్బులు పెట్టి చేసే పబ్లిసిటీ వల్ల ఒక్క టికెట్ తెగదు. ఓకే, నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను ఇవాళ. ఒక్క టికెట్ కూడా డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసే ప్రమోషన్ వల్ల ఏది తెగదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఒక టికెట్ తెగదు. మేము డబ్బులతో ఇంకా చాలా చేస్తాం కానీ ఓకే. సో వాటి వల్ల ఏ ఉపయోగం జరగదు. చెప్తారా? ఆర్గానిక్గా ఒక టీజర్ నచ్చి, ఒక పాట నచ్చి, వీరభద్రుడు చెప్పాను కదా, ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి మా ఇంటి బంగారానికి టేక్ ఆఫ్ సూపర్ టేక్ ఆఫ్ ఓపెనింగ్ నేను ఫర్దర్గా టేక్ ఆఫ్ ఓపెనింగ్ ముందు చెప్తున్నాను. సూపర్ టేక్ ఆఫ్ వచ్చింది. మా ఇంటి బంగారం పక్కన పెడితే వీరభద్రుడు సినిమా కానీ, బ్లాస్ట్ కానీ, లెనిన్ కానీ, చెన్నై లవ్ స్టోరీ కానీ, మార్నింగ్ షో కలెక్షన్కి సెకండ్ షో కలెక్షన్కి సంబంధం లేదు. మార్నింగ్ షో 1000 రూపాయలు ఉంటే సెకండ్ షో 20,000 ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే కలెక్షన్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ షో. నేను అదే ఒక థియేటర్లో మార్నింగ్ షో 1000 రూపాయలు ఉన్న థియేటర్ సెకండ్ షోకి వెళ్ళేప్పుడు 20,000 అయింది. అది ఎందుకు వెళ్ళింది? ఈ మార్నింగ్ షోకి సెకండ్ షోకి మధ్యలో ఉన్న ఒక 10 hours 12 hours నువ్వు ఏం ప్రమోషన్ చేసేస్తావు? ఏం చేయం కదా. అది ఎందుకు వెళ్ళింది? సినిమా బాగుందని టాక్ వెళ్ళింది కాబట్టి, వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి వెళ్ళింది కాబట్టి. అట్లా మార్నింగ్ షోకి లెనిన్కి, ఫ్రైడే ఈవినింగ్ సెకండ్ షో లెనిన్కి అస్సలు ఆ డిఫరెన్స్ ఇమాజిన్ చేయలేవు. నేను ఒకసారి సక్సెస్ మీట్లో కూడా చెప్పా, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో 3 షోలు గ్రాస్ కలిపి ఎంత ఉందో తెలంగాణ స్టేట్ మొత్తం, ఒక సెకండ్ షో అంతకంటే ఎక్కువ ఉంది. ఇది డబ్బులతో వస్తుందా? ఆ వండేలో మారిపోతుంది, రాదు. కాబట్టి అదొకటి. మా ఇంటి బంగారం టీజర్ పడినప్పుడు, ట్రైలర్ పడినప్పుడే అర్థమైపోయింది సినిమా బాగుందని. ప్లస్ ఒక ఫ్యామిలీ వైబ్ సినిమా. మా ఇంటి బంగారం టైటిల్ సమంత గారి కనబడు, దాంతో ఇంట్రెస్ట్ వచ్చింది జనాల్లో, ఓపెనింగ్ పడిపోయింది. దానికి డబ్బులు ప్రమోట్ చేశారు. చేసిన దాని వల్ల వచ్చిందా, లేకపోతే ఆ టైటిల్ ఉన్న యూనిక్నెస్ కానీ, సమంత గారు కనబడుకుంటాం కానీ, ఆ టీజర్ కానీ ట్రైలర్ కానీ వర్కౌట్ అయితే వచ్చిందా? సో డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసే ఏ ఒక్క రూపాయికి టికెట్ తెగదు. అది ఊరికే ఇండస్ట్రీ, అది కూడా ఒక నామ్. అది చేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు తిడతారు. ఇప్పుడు మీరు చేయకపోతే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు అనుకోండి ఫస్ట్, అంటే ఏం ప్రమోషన్ చేయరా మీరు, ఇంతే మమ్మల్ని వదిలేస్తారా, సినిమాకి అసలు బజ్ లేదు, ఇది అది. పోనీ అన్నీ చేస్తే ఏమైనా బజ్ వస్తుందా, టికెట్ తెగుతుందా, గ్యారంటీ ఏమైనా ఉందా తెలియదు. న్యూస్ పేపర్ యాడ్స్ అంతే, లేకపోతే హోర్డింగ్స్, ఏం వస్తుంది వీటి మూలం టికెట్ ఏం తెగదు అని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోరు. కొత్తగా వింటున్నా ఇట్లాంటివి, ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఇంకోటి బ్రో, ఇప్పుడు మీరు అంటుంటే కూడా ఇన్ కేస్ మీరు చేయలేదు అనుకోండి, నాలంటోడో జనరల్ వ్యూవర్ కూడా వాడి పర్స్పెక్టివ్లో కూడా
అరే ఈ మూవీకి ప్రీ రిలీజ్ కూడా చేయలేదంటే మూవీ వాళ్ళకే నమ్మకం లేదేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది చూస్తే సంథింగ్ అట్లా కూర్చుండిపోయింది మైండ్లో. ఓకే, దేవరా expect సినిమా ఏమో. ప్రీ రిలీజ్ చేయలేదు, అవును. చేయడం కుదరలేదు, జనం ఎక్కువ వచ్చి అవునవును, అది క్యాన్సిల్ అయిపోయింది. సినిమా అదే బజ్ కదా. సినిమా పెద్ద హిట్ అవ్వలేదు. నేనైతే అది పక్క ఫేక్ అనుకున్నాను. ఐఎమ్ సారీ బట్ ఇదేదో Fake అవడం ఏంటి? ఆయన స్టేచర్కి ఒక హీరో ఒక ఈవెంట్ కి వస్తానని కమిట్ ఆయన అయ్యి, గురించి అంటే నేనది హీరో గురించి కాదు, అంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి ఒక హీరో వస్తున్నారని అన్నేళ్ళ తర్వాత ఐ మీన్ సోలో సినిమా హీరో గారు జనాల్ని ఫ్యాన్స్ కలవడానికి వస్తున్నారని చెప్పి ఫేక్ ఈవెంట్ మానేస్తాం. ఫేక్ కాదు బ్రో. ఇప్పుడు ఆయన స్టేచర్ తెలుసు, ఆయన గురించి అంటే ఆయనది అంటే హీ హ్యాస్ అనదర్ రికార్డ్ కదా. 10 లక్షల మంది ఒక ఈవెంట్కి వచ్చినంత రికార్డ్ ఉన్నప్పుడు మన దగ్గర ఆయన అలాంటి వాళ్ళకి ఒక క్లోజ్డ్ ఆడిటోరియంలో చిన్న ఆడిటోరియంలో చేస్తామని ఎట్లా అనుకున్నారు ప్రొడ్యూసర్స్ అని డౌట్ వచ్చింది నాకు అప్పట్లో. అంటే అప్పుడు ఉన్న అంటే ఆర్ఎఫ్సీలో చేద్దాం అనుకున్నాము, ఇంకో రకంగా చేద్దాం అనుకున్నాము, అన్ని రకాలుగా ఏంటంటే అది కొన్ని పర్మిషన్స్ ఇష్యూస్ వచ్చినాయి. సో తప్పక ఇక్కడ చేసాం, ఆ టర్న్ అవుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవేస్ అదైతే చెప్తాను అదే అన్న, అదంతా రాంగ్ పర్సెప్షన్. సారీ అది అదంతా అర్థమైంది, అదంతా రాంగ్ పర్సెప్షన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తేనే సినిమాకి హైప్ వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోతే రాదు, ఇవన్నీ పిచ్చి మాటలు బస్సు. అవన్నీ ఎవ్వరు ఏమీ చేయలేరు. సినిమా నీ ప్రీ రిలీజ్లో కంటెంట్ క్లిక్ అయిందా, మార్నింగ్ షోకి టాక్ వచ్చి జనాల్లోకి వెళ్ళిందా లేదా ప్రాపర్గా. ఎందుకంటే జనాలే ద బెస్ట్ జడ్జెస్. వాళ్ళు చెప్పాను కదా మీకు క్లియర్ ఎగ్జాంపుల్, 10 hours 12 hours గ్యాప్లో ఏం జరుగుతున్నాయి ఈ సినిమాలు ఈ మధ్య అని. సో వీటిని అబ్నార్మల్ అది కదా, అబ్నార్మల్ కదా. సో వాటిని ఏం డబ్బులతో చేయగలిగినాయి కాదు. వెరీ ట్రూ. సో అందుకని ఊరిన ఇండస్ట్రీ నామ్ ప్రకారం ఇవి చెయ్యాలి కాబట్టి చేయించడమే అంతే. దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు. అది ఇప్పుడు నేను చదివాను కాన్సెప్ట్, మూవీ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, విచ్ కెన్ యాక్చువల్లీ పుల్ అవుట్ ది ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ సర్టన్ రిస్క్స్ అని చదివా. అది సెట్ రిస్క్ వల్ల ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బేసిక్గా అన్ని మూవీస్కి చేస్తారా అసలు? ఎందుకంటే ఎక్కువ సెట్స్ ఉన్న సినిమాలకి ఏంటంటే సెట్లో ఏదన్నా ఇప్పుడు లేబర్కి ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, సెట్ వర్కర్స్కి కానీ, సో వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగితే మనకి అది ఉంటుంది అని, లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఇట్లా జరిగిన వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మేజర్గా వాటికే ఉంటుంది మేజర్గా. ఓకే, నథింగ్ రిలేటెడ్ టు ది డ్యామేజెస్ అంటే ఐ మీన్ డిలేస్ కానీ వీటికి సంబంధించి ఏమి ఉండదు అసలు. అదే ఫ్లాప్కి హిట్కి సంబంధం లేదు. ఇంకా అన్ని అదే అందరూ అది చేసి కూర్చుంటున్నారు. అదేం సమస్య. అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, జనరల్గా యూల్ ప్లెడ్జ్డ్ ది మూవీ రైట్స్ కదా ఫైనాన్సెస్ దగ్గర, అంతా రికవర్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తారు కదా, అంతా వాళ్ళు కనెక్ట్ కట్టేసింది. అట్లా ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా కొన్ని, లాస్ట్ వరకు ఆగిపోయి ఇంకోరో ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ అయిన సినిమాలు. సో అక్కడ ఇట్లాంటి నామ్స్ రాలేదు. ఇంకా ఇన్సూరెన్స్ అని కాదు, ఇన్ జనరల్గా గ్యారెంటర్స్ రావడం అట్లా ఏమన్నా కొత్త ఏమైనా రావడం చూసి అలా ఏం లేదు. ఏదన్నా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్సర్కి ఏంటంటే 10 కోట్లు కట్టాల్సి వస్తే ఒక 8 కట్టే 2 తర్వాత చూద్దాంలే అంటే మనమే నమ్మకుండా ఇచ్చేస్తాడు. మ్యూచువల్ కనెక్ట్ వల్ల జరుగుతాయి తప్పితే మన ఫైనాన్సర్స్ కూడా మరీ అంత అబ్సర్డ్గా ఎప్పుడు బిహేవ్ చేయరు. అలా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న ఆగితే అటు ఇటు ఆగుతాయి, వేరే సినిమాలకి అడ్జస్ట్మెంట్ చెప్పుకుంటూ ఉంటాం, అదంతా సైకిల్. అండ్ జనరల్గా కూడా మీ ఫైనాన్సెస్ చాలా కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, 20-25% అట్లా. అదేం లేదు, అవునా? 18-20% ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయని కూడా విన్నాను. అవన్నీ పాత రోజులు, ఇప్పుడు అయ్యేం లేవు. హౌ మచ్ ఆఫ్ ఇస్ ఇట్ లీగల్ బ్రో? అంటే కంప్లీట్లీ లీగల్ డాక్యుమెంటేషన్తో అవుతుంది అంతా లీగలే, బయటే కదా అంతా బయట, ఇంట్రెస్ట్ కూడా బయటే. అండ్ మీరు ఇంకో దగ్గర ఇక్కడ మాట్లాడుతూ బుక్ మై షో గురించి టాపిక్ తీసుకొచ్చినప్పుడు నేను ఐ వాజ్ ఆల్సో రీడింగ్ సంథింగ్ అబౌట్ ఇట్. నేను కొంచెం వియర్డ్గా ఫీల్ అయింది ఏంటంటే, మన ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్ కొంతమంది డైరెక్టర్స్ కూడా బుక్ మై షోలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ దట్ టు దే ఆల్సో టేక్ లోన్స్ ఫ్రమ్ బుక్ మై షో. అంటే ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా కంపెనీ కూడా, మూవీస్లో ప్రొడక్షన్కి ఫండింగ్ చేయడం బుక్ మై షో స్టార్ట్ చేసిందని. అండ్ మీరే చెప్పారని కూడా లైక్స్ అవి కూడా కొనుక్కుంటారు బుక్ మై షోలో అని. సో ఇది ఈ కాంట్రవర్సీ ఇష్యూ ఏంటి అంటే ఫ్రమ్ యువర్ సైడ్? కాంట్రవర్సీ ఏం లేదు, ప్రొడక్షన్కి సపోర్ట్ చేయడం ఏం లేదు. ఇప్పుడు పీపుల్ హూ హ్యావ్ థియేటర్స్, ఐ మీన్ మల్టీప్లెక్సెస్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ, ఇప్పుడు వంశీ ఉన్నాడు, మీకు 5 థియేటర్లు ఉన్నాయి, మీరు 5 థియేటర్లు బుక్ మై షోలో పెట్టారు అనుకోండి, 5 థియేటర్ల మీద బుక్ మై షో మీకు అడ్వాన్స్ ఇస్తుంది. ఒక 10 రూపీస్ అడ్వాన్స్ ఇస్తుంది 5 థియేటర్స్ మీద. ఆ 10 రూపీస్ ఒక్కొక్క థియేటర్ మీద కొంచెం ఒక్కొక్క టికెట్ మీద కొంచెంగా తీసుకుంటుంది. వ్యాలెట్ బ్యాలెన్స్ లాగా అలాగే వదిలేస్తుంది. దట్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ డెవలపింగ్ ద థియేటర్స్ అగైన్. జనరల్గా అదే చేస్తారు. ఇప్పుడు 5 థియేటర్స్ లీజ్ తీసుకుని రెనోవేట్ చేయాలనుకో, దానికో 10 కోట్లు అవుతుంది. ఆ 10 కోట్లలో బుక్ మై షో 30%, 40%, 50% బేస్డ్ ఆన్ హౌ ఐ మీన్ హైదరాబాద్లో థియేటర్ ఉందా, విజయవాడలో థియేటర్ ఉందా, దానికి ఆన్లైన్ బుకింగ్ ఎంత ఉంటుంది, ఆ ఆన్లైన్ బుకింగ్ దాని రేంజ్ చూసుకుని దాని ప్రకారం బుక్ మై షో అడ్వాన్స్ ఇస్తుంది. ఇస్తే దాన్ని నీకు ఇట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ ద థియేటర్. దాని తర్వాత ఆ టికెట్ ప్రైస్లో తీసుకుంటుంది కొంత, అది ఓవర్ ద స్పాన్ ఆఫ్ 6 months 1 year తీసుకుంటా వెళ్తుంది బుక్ మై షో, అలా ఇస్తుంది. ఇవి ఏంటంటే మళ్ళీ చెప్పాను కదా,
పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది గేమ్, ప్లీజింగ్ అంతే. మనమే మోసం చేసుకుంటున్నాం పట్టించుకున్నట్టు. అంతే. అవి మీరు కొన్నారా లైక్స్ అవి ఉపయోగాలు? అంటే మనం ఏమన్నా మేము దిగొచ్చామే అండి, అందరూ చేయాల్సినవి కదా అన్నీ. ఇప్పుడు అందుకే ఇప్పుడు అని చెప్పాను కదా 1 yearగా ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి తీసుకున్నాం ఇట్లాంటివి అన్న మానేద్దాము వద్దు అని. సో అందుకే ఈ మధ్య మీరు చూడండి చాలా వరకు తెలుగు సినిమాలకి బుక్ మై షోలో స్పాన్సర్డ్ అని కనబడదు. వీ హ్యావ్ స్టాప్ దట్, అలాంటివి వద్దు అని. కానీ ఇంకా దానిలో తప్పేముంది, స్పాన్సర్డ్ అని పెట్టుకుంటే అట్లీస్ట్ కొత్తగా బుక్ మై షో మనం టికెట్ కొంటున్నాం బుక్ మై షోలో ఆల్రెడీ 30 రూపీస్ దానికి ఇంకో స్పెండ్ చేసి ముందుకు పెట్టి ఎన్ని ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది. సినిమా బాగుంది, టికెట్లు తెగుతుంది అనుకో, ఆటోమేటిక్గా అదే ముందుకు వస్తుంది. మనం ఏం చేయగలం, అది వెబ్సైటే ముందుకు తీసుకొస్తుంది దాన్ని. సో దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫాల్స్ ప్రెస్టేజ్లు ఇవన్నీ అందుకని అలాంటివన్నీ మానేసాం అంతే. జనరల్గా ఇది ఎక్కువ బాలీవుడ్లో ఎక్కువ ప్రివైల్ అవుతుంది ఉంటుంది, ఈ కార్పొరేట్ బుకింగ్ అని ఉంటుంది కదా. ఇంకా మనకి రాలా, ఆ స్టేజ్కి వెళ్ళాం మనం. ఇంకా జస్ట్ ఫర్ ద వ్యూవర్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్. బాలీవుడ్లో ఏం జరుగుతుందో నన్ను అడిగితే నేను ఇప్పుడు చెప్పి లాస్ట్ టైం ఇలానే ఒకటి అన్నదానికే గోల అయింది బాలీవుడ్ గురించి. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు నిజంగా తెలియదు, తెలుసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు తెలుసుకున్నాం, ఇక్కడ కూడా స్టార్ట్ చేయమంటారు. అవన్నీ మనకి ఎందుకు, దూరంగా ఉంటాం మంచిది. దానికి నేను చెప్తాను కరెక్ట్ కదా చెప్పండి పోనీ, అంటే దాని మీనింగ్ ఏందో నేను చెప్తా, కరెక్ట్ కదా చెప్పండి. జనరల్గా ఒక మూవీ రిలీజ్ అయ్యి దాని హైప్ క్రియేట్ చేయడానికి థియేటర్లే బుక్ చేసేస్తారు ఫ్రమ్ ది ఫిలిం అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి అని చెప్పి నేను విన్నా. అది మన దగ్గర రాలేదు ఇంకా. అయితే అది నిజం కదా నాకు తెలియదు, కానీ మన దగ్గర అయితే రాలేదు. చాలా మారేది మీరైతే. అది నిజం కదా నాకు తెలియదు, కానీ మన దగ్గర అయితే రాలేదు. అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఐ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ద కంప్లీట్ లిస్ట్ అనమాట. మీ ప్రీవియస్ ఒక 5-10 years నుంచి ఉన్న కంప్లీట్ మూవీ లిస్ట్ ఉంది. అందులో అంటే 1, 2, 3 ఫ్లాప్స్ని తట్టుకునే అంటే జనరల్గా బయట పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక మూవీలో ఒక 10 కోట్లు లాస్ అయిందంటే దాని తర్వాత ఇంకో దానిలో 20 కోట్లు లాస్ అయిందంటే బ్యాలెన్స్ షీట్లో మైనస్ ఒక 30-40 అయిపోయిన తర్వాత అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విల్ హెల్ప్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏజెన్సీ లైక్ యోర్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ టు అగైన్ స్టెప్ అహెడ్. అంటే సైమల్టేనియస్ రన్ అవుతున్న మూవీస్ మీద కూడా ఆ కాన్ఫిడెన్స్ రావడానికి మీరు ఫాలో అయ్యే జనరల్గా అంటే ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ ఉండొచ్చు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, నాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. సో నేను ఫాలో అవుతానని చెప్తే కూడా ఆడ్గా ఉంటుంది. కానీ నాకు ఐ నెవర్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ అన్ అమౌంట్. మీరు చెప్పినట్టు 30-40 ఐ నెవర్ లాస్ట్ ఆన్ 30 దట్ కైండ్ ఆఫ్ అన్ అమౌంట్ ఆన్ ఎనీ ఫిల్మ్ టిల్ టుడే. ఓకే టచ్ వుడ్. I haven't, because all that, I mean, I've done 3 big films in my banner, so I haven't lost any money on any of those films. And rest of all are mid-range films or small films. So there's no scope of losing so much money in it. సో కానీ ఏంటంటే సైకిల్ ఎలా ఉంటుందంటే లాస్ట్ 2025 సెకండ్ హాఫ్ బాగాలేదు, 2026 టేక్ ఆఫ్ బాగుంది. సో ఇట్ విల్ ఆల్వేస్ బ్యాలెన్స్ అవుట్ లైక్ దాట్. ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మార్చ్ టు మార్చ్ చూసుకునేటప్పుడు 10+ ఉన్నామా 10- ఉన్నామా, కాకపోతే ఐ మీన్ బ్యాలెన్స్ అయ్యామా అంతవరకు తప్పితే. సో ఐ హావెంట్ డన్ సచ్ హ్యూజ్ ఫిల్మ్స్ వేర్ ఐ కెన్ లూజ్ అట్లీస్ట్ 30-40 crores అనేది. I don't want to get into that space also. No, that itself is a discipline కదా, అన్నెసరిగా చేతులు కాల్చుకోకుండా. అంటే ఫర్ us ఆల్వేస్ బిగ్ ఫిల్మ్స్ వేర్ త్రివిక్రమ్ ఫిల్మ్స్లో ఏ రోజు రిస్కే లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మినిమం గ్యారంటీ కదండి. సో ఈ త్రివిక్రమ్ ఫిల్మ్లో ఏ రోజు రిస్క్ లేదు అసలు. సో అంతంత సో వీ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ ఆల్సో దేర్ వేర్ లూజ్ సో మచ్ మనీ. అంటే నెక్స్ట్ టైం అన్న జనరల్గా మా పాడ్కాస్ట్లో ఇట్లా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వస్తే ఆర్ యాక్టర్స్ వచ్చినా కూడా మాకు మెయిల్స్ బాగా వస్తూ ఉంటాయి. సో అన్న ఒక్కసారి కల్పించండి డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ, ఐ హ్యావ్ అ గుడ్ స్టోరీ అని. ఇప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కనుక ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డోర్స్ ఓపెన్ ఉన్నాయా, ఉంటే వాట్ షుడ్ దే డూ? సో అదే అన్న, నాకు ఒక 2-3 స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఓకే, హౌ డు దీస్ గైస్ అప్రోచ్ దెమ్? తెలిసిపోతుంది ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ. ఓకే, సో వాళ్ళని అప్రోచ్ అవుతారు, వాళ్ళకి చెప్పి ఇఫ్ ఇట్స్ రియల్లీ దట్ ఎక్సైటింగ్ అప్పుడు నా దగ్గరికి వస్తుంది. అంతే, లేకపోతే అక్కడే స్క్రాప్ అయిపోతాయి అంతే మ్యాక్సిమం. కానీ నాకు అనిపిస్తుంది, జస్ట్ మై వ్యూ, అగైన్ డోంట్ టేక్ మీ రాంగ్, నథింగ్ అగేన్స్ట్ ఎనీవన్. కొంతమంది పెద్ద యాక్టర్స్కి మేము కూడా అప్రోచ్ అయినాం అంటే పాడ్కాస్ట్ చేయడానికి. విల్ బీ హ్యావింగ్ సడన్ డ్రీమ్ లిస్ట్ కదా, ఆ డ్రీమ్ లిస్ట్లో ఉన్న యాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలంటే మేనేజర్స్తో కూడా అప్రోచ్ అవుతాం. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. మేనేజర్లు ఏమంటారు, బాబు మీ దానిలో ఈ యాక్టర్ వచ్చిండు కాబట్టి మావాడు రాడు, ఈ Tier 2 యాక్టర్ అంటే దే ఓన్లీ డిసైడెడ్ Tier 2 Tier 3 యాక్టర్ కాబట్టి ఇంత పెద్ద యాక్టర్ ఎట్లా వస్తాడు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు, ఓకే ఇంకా మళ్ళీ ఆ ట్రెడిషనల్ అప్రోచ్లోనే ఉంటారా వీళ్ళు, ఆ థాట్ ప్రాసెస్లోనే ఉంటారా, వీళ్ళు వచ్చారు కాబట్టి నేను రాను అన్నట్టు. ఇట్లా అంటే వాట్ ఈస్ యువర్, మేబీ మీ 40 కాకపోయినా జస్ట్ నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు
మీరు పెద్ద హీరోని అడగడానికి మీరు ఎదురు వెళ్తున్నారు. అవును. ఇప్పుడు ఒక చిన్న ప్రొడ్యూసరో లేకపోతే చిన్న ఆర్టిస్టో అతను ప్రమోట్ చేసుకోవడానికి, అతని సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి డైరెక్ట్గా మిమ్మల్ని అయితే పాడ్కాస్ట్ అడగలేదు. అవును. మీ కింద వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాడు ఏమని సమాధానం ఇస్తాడు? వంశీ బిజీగా ఉన్నారో లేకపోతే ఏదో ఆడేదో బిల్డప్ ఇస్తాడు కదా. ఇది అంతే, హీరోలాగా వెళ్ళవు అసలు సగం. అదే అర్థం అనుకున్నా. ఇప్పుడు మీ దగ్గర కూడా స్క్రిప్ట్ రావు కదా మీ దగ్గరికి. అవును, నేను ఇప్పుడు కొంతమంది స్క్రిప్ట్ కోఆర్డినేటర్ పెట్టుకున్నానంటే ఐ ట్రస్ట్ దెమ్ బ్లైండ్లీ కదా. సమ్ టైమ్స్ వాళ్ళకి జడ్జ్మెంట్ తప్ప ఫ్రీ హ్యాండ్ అంతే. లేకపోతే ఇంకా అన్ని వింటూ కూర్చుంటే మీద పనులు మానేయాలి నేను. వి కాంట్ హైర్ అ గుడ్ పర్సన్. అది మన చేతిలో లేదు కదా, అది ఫేట్. అది ఇంకా అది ఎవడం ఏం చేయలేము. సో సగం హీరోల దగ్గరికి వెళ్ళవు అసలు. అలా ఆలోచించే రోజులు పోయి చాలా. అదే చెప్తున్నాను, మీరు అందరూ ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీని ఒక టైప్ క్యాస్ట్ చేసి చూస్తున్నారు. నేనైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా. అదే అంటున్నా, మేనేజర్ హీరోకి చెప్పడం ఏంటి గ్యారంటీ? అదే అంటున్నా, నేను అన్నాను కదా, వాళ్ళు చెప్తున్నా లేదు కూడా తెలియదు. చెప్పరు. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, చెప్పరు. వీళ్ళే డెసిషన్ తీసేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రీఫిక్స్ సినారియోస్ లో ఉంటారు. వీళ్ళు రారేమో ఎందుకు. ఒక యాక్టర్ అయితే అన్నారంట మళ్ళీ ఇంకా సింగిల్ ఇండివిజువల్ వాళ్ళకి ఇవ్వమండి, ఇంకా అయిపోయింది. ఓన్లీ గ్రూప్ వస్తే కూర్చుంటారు, మాట్లాడి వెళ్తారు. లేకపోతే గ్రూప్ హోస్ట్ వచ్చి కూర్చుంటేనే అవుతుందంట. ఇట్స్ ఓకే, ఫైన్. ఇట్స్ దేర్ పర్సెప్షన్. నిజమే ఉండొచ్చు, వీళ్ళు పిఆర్ గేమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ సగం పిఆర్లు అతిలు, మేనేజర్లు అతిలే ఉంటాయి. హీరోలాగా సగం వెళ్ళవు. ఇప్పుడు ఈ పలానా వంశీతో పాడ్కాస్ట్ చేస్తే సినిమాకు ఉపయోగపడుతుంది అని ఒక ప్రొడ్యూసరో ఒక డైరెక్టరో అనుకుంటే మేమే హీరోని అడుగుతాం ఫస్ట్. సరే ఇది చేయండి సార్, సినిమాకు ఉపయోగపడుతుంది అంటే. సినిమాకు ఉపయోగపడుతుంది అంటే ఏ హీరో వద్దు అనరు అసలు. అవన్నీ మార్కెటింగ్ జిమ్మిక్స్. అండ్ జనరల్గా యూ హ్యావ్ మీరు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీది. అండ్ యూల్ హ్యావ్ యువర్ ఓన్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్. కానీ దాంట్లో డెసిషన్ మేకింగ్లో మీకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా, యాక్టర్స్ దగ్గరనో లేకపోతే డైరెక్టర్స్ దగ్గరనో టెక్నీషియన్స్ దగ్గరనో. హౌ డు యూ జనరల్లీ యూ హ్యాండిల్ ఇట్? మీకు తెలిసి ఉంటుంది, రాదని చెప్పకండి. వస్తాయి జనరల్గా, రెగ్యులర్ కొట్టుకుంటాం. నేను వెంకీ అయితే రెగ్యులర్గా కొట్టుకుంటాం. వాట్ యూ మీన్ బై కొట్టుకోవడం అంటే? ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఎడిటర్కి నాకు కానీ లేకపోతే వెంకీకి నాకు కానీ లేనప్పుడు అఖిల్కి కూడా. అఖిల్ ఒకటి కరెక్ట్ అనేవాడు, లేదు ఇలా అనేవాళ్ళం. కొన్నిసార్లు అట్లా ఈ డిస్కషన్స్ అయ్యాయి. అఖిల్ ఓపిక్గా వినేవారు, అన్నీ జరిగేవి. కొన్నిసార్లు హీరోలు కరెక్ట్ అవుతారు, కొన్నిసార్లు డైరెక్టర్లు కరెక్ట్ అవుతారు, కొన్నిసార్లు ప్రొడ్యూసర్లు కరెక్ట్ అవుతారు. సో దానికి అదేం లేదు. ఆ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు జరుగుతాయి. అలా బ్లైండ్గా ఎవరిని నమ్మైతే వెళ్ళము. హెల్దీ అట్మాస్ఫియర్ లేకపోతే అది అలా ఈగోలకి వెళ్ళడం అలా ఏం లేదు. మొన్న అఖిల్ విషయం నేను అఖిల్ కూడా డైరెక్ట్గా చెప్పాను. అఖిల్ ఒక ట్రైలర్ కట్ చేసి పంపించారు. మధ్యలో 2-3 మేధావులు ఉన్నారు మా బ్యాచ్. చూసి బాగాలేదన్నారు. అఖిల్ గట్టిగా నమ్మారు, బయటికి ఇచ్చేసాము. వర్కౌట్ అయింది. నేను అఖిల్తో అన్నా, లేదండి ఇప్పుడు సినిమాను కూడా మీరే గట్టిగా నమ్మారు. సో ఎవరు ఏం చెప్పినా నేను ట్రైలర్ విషయంలో అఖిల్ జడ్జ్మెంట్ ఎలా కరెక్ట్ అయిందో సినిమా విషయంలో కూడా గ్యారంటీ పాస్ అవుతుంది. డౌట్ ఏమి జనరల్లీ తప్పు జరిగింది అని ఒప్పుకుంటాం, లేదు ప్రాబ్లం. వెరీ ట్రూ. అండ్ మీరు జనరల్గా రాంగ్ జడ్జ్మెంట్తో రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ వర్కౌట్ అవడం లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా? లేదు. అంటే రాంగ్ జడ్జిమెంట్తో కాదు కానీ చిన్న క్రియేటివ్ డిఫరెన్స్తో శ్యామ్ సింగ్ రాయ్ చేయలేదు అంతే. అంతే తప్పితే రాంగ్ జడ్జిమెంట్స్తో ఏం లేదు. రిగ్రెట్ ఉండింది దాని తర్వాత? రిగ్రెట్ అంటే సినిమా పోయిందని నాకు ఎప్పుడు రిగ్రెట్ ఏం లేదు. బోయిన్పల్లి అనే ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఆయన దాంతో ఇంట్రడ్యూస్ అయ్యారు ప్రొడ్యూసర్గా. వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏంటంటే నిజంగా గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ దాని మూలం నాకు గ్యాప్ వచ్చిందని మార్కెట్ అంతా హడావిడి చేసేసారు. అది లేకుండా ఉండి నానితో జర్నీ నాకు బాగుంది యాక్చువల్లీ. తర్వాత ఎప్పుడు రెగ్యులర్ నాని గారితో అవన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ హంగామా ఎక్కువైపోయింది, ఆ డ్యామేజ్ ఎక్కువైంది దాని మూలం. సో అలాంటి రిగ్రెట్స్ ఉంటాయి తప్పితే సినిమా మనం వదిలేసాం వేరే వాళ్ళు చేసి హిట్ అయింది అలాంటి రిగ్రెట్స్ అవుతుంది అనేది. వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, అంటే మన కాన్వర్సేషన్ మొత్తంలో కొంచెం రాంగ్గా పోర్ట్రే అయినవి ఉన్నాయి మీ గురించి. ఆ సెన్స్లో మిమ్మల్ని అడిగితే వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, వాట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టేకెన్ రాంగ్ అబౌట్ యూ దట్ మేబీ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు కరెక్ట్ ఇట్? అంటే టేకెన్ రాంగ్ అంటే ఎవరికి? అది వ్యూవర్స్ గురించి మాట్లాడుతున్నాను. వ్యూవర్స్ అండ్ సి నాతో ప్లీజ్ నాతో పర్సనల్గా క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళకి నేను ఏంటో తెలుసు. కరెక్ట్. నేను మాట్లాడేవారు కూడా అనుకున్నా. నేను వ్యూవర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఐదర్ నా ట్విట్టర్ హ్యాండ్లో నా ట్వీట్స్ చూసో లేకపోతే నా ఇంటర్వ్యూస్ చూసో కైండ్ ఆఫ్ రియాక్ట్ అయ్యేది. సి వెన్ యూఆర్ ప్రమోటింగ్ ఎ ఫిల్మ్, మాట్లాడే మనిషి పర్సనల్గా మాట్లాడే మనిషి ఒకటి కాదు ఆబ్వియస్లీ. సో నా ఇంటర్వ్యూస్ చూసో లేకపోతే నా ట్విట్టర్ హ్యాండిల్ చూసో నన్ను జడ్జ్ చేస్తే నేను ఎవరైనా నాకు తెలియనట్టే కదా అర్థం. సో ఇప్పుడు అలా జడ్జ్మెంట్ మీద పెద్ద నేను సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఉంది ఇంకా.
దానికి దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నా పిచ్చి పెట్టిందా అన్నట్టు అంటే దెన్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ చేంజ్ కదా. ఇప్పుడు ఐ మీన్ ట్విట్టర్లో నేను ఏదో అన్నానని లేకపోతే ఇంటర్వ్యూస్లో నేను ఏదైనా అఫెండ్ అయ్యి ఐ మీన్ నేను యారగెంట్ లేకపోతే ఇట్లా అనుకుంటే దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ. మొన్న ఏదో ఇంటర్వ్యూలో టామ్ హాలండ్ చెప్పాడు కదా, అది నేను ఐ మీన్ కాంటాక్ట్ గురించి ఏదో అలానే ఉంటుంది ఇది. సో మనం పర్సనల్గా తెలియనప్పుడు మన గురించి జడ్జ్ చేయకూడదు కదా. అండ్ అంటే నా దగ్గర అయింది కాబట్టి అడుగుతున్నాను. జనరల్గా కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ మీద నెగిటివ్ పిఆర్ఓ లేకపోతే పేమెంట్స్ రిలీజ్ చేయడం అది ఇది అట్లా ఉంటే నాకు తెలిసిన ఒక యాక్టర్కి మేమే ఫైనాన్షియల్స్ చేస్తాం అనమాట. అంటే ఐటీఆర్స్ అవన్నీ మా ఇన్ హౌస్ ఆఫీస్లో అవుతాయి, నా ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అండ్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జిఎస్టీ రావట్లే ఒక దగ్గర నుంచి. ఫోన్ చేసి బతిలాడి ఎందుకు ఆగింది ఏంది కథ అన్నిసార్లు అడిగిన తర్వాత కూడా ఇంక రేపు ఎల్లుండి 6 months 7 months ఏమో పట్టింది అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. తర్వాత మా అకౌంటెంట్ చెప్తున్నాడు మా టీంలో, మీరు ఇన్వాల్వ్ అయినాక క్లియర్ అయింది, అది మీదే సితారా నుంచే రావాల్సిన, నేను పేరు చెప్పాను వద్దు అయినాక చెప్తా. సో హౌ ఫార్ డూ యూ పర్సనలీ టేక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? అంటే ఇప్పుడు నేను చెప్తే ఇచ్చారు అనేది పక్కన పెడితే నాకు చెప్పకుండా వాళ్ళు ఆపేదేమి ఉండదు. ఇప్పుడు నిజంగానే 3-4 months డిలే అయింది అనుకుంటే జిఎస్టీ పేమెంట్, నేను క్యాష్ క్రంచ్లో ఉండి డిలే అయి ఉంటుంది అంతే. ఓకే, అంతేకాని స్టాఫ్ ఆపరు కదా. ఇప్పుడు స్టాఫ్ నా దగ్గరికి ఏదైనా పేమెంట్ తీసుకొచ్చారు అనుకోండి, ప్రయారిటీ బట్టి తీసుకొస్తారు, ఏది ప్రయారిటీ అని. ఆ ప్రయారిటీ బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆ టైంకి నన్ను డైరెక్ట్గా అడిగే టైంకి మా దగ్గర క్యాష్ ప్రాబ్లం ఏం లేదు, ఐ మీన్ క్యాష్ ఫ్లో బాగానే ఉంటుంది, సరే చేసేయండిలే అన్న అయిపోయింది అంతే. తప్పితే కానీ యాక్టర్ కమ్యూనికేట్ అవ్వాలి కదా, యాక్టర్ కానీ లేకపోతే ఆర్టిస్ట్కి కానీ అది కమ్యూనికేట్ అవ్వలేదు అంట మీరు చేయాలని కాదు, మీరు ఎందుకు చేస్తారు? టీంలో నుంచి ఏదైనా ప్రాపర్ కమ్యూనికేషన్ అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఇక సమాధానాలు చెప్తూ కూర్చోలేము, అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు ఇందాక కూడా మీకు అదే చెప్పా, భర్తలు అవనివ్వండి లేకపోతే ఇంకేదైనా పేమెంట్ అవనివ్వండి, ఇంకేదైనా పేమెంట్ డిలే అవుతుంది తప్పితే ఇవాళ ఉన్న ప్రొడక్షన్ ఐ మీన్ ఇండస్ట్రీ ఉన్న షేప్ సో డిలే అవుతాయి తప్పితే ఏమి ఎగ్గొట్టడాలు ఏం జరగవు అసలు. అలా ఎగ్గొట్టడాలు తగ్గించడాలు ఇండస్ట్రీ ఎందుకుంటారు అట్లా. సో డిలేలు లేవని ఎవ్వరు అనట్లేదు, డిలేలు ఖచ్చితంగా ఉంటాయి. ఇండస్ట్రీ పరిస్థితి అది, ఎందుకంటే మాకు పేమెంట్లే అంత డిలేగా వస్తున్నాయి. సో డిలేలు అవుతాయి, క్యాష్ ఫ్లో అలా ఉంటుంది కాబట్టి డిలేలు అవుతాయి. సో దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో ఆ డిలేల మూలాన ఇప్పుడు మా ప్రొఫెషనల్ దీని గురించి ఇటు గురించి గేజ్ చేసి డిసైడ్ చేయాలనుకుంటే ఇట్స్ దేర్ కాల్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంకోటి అంటే హౌ మచ్ ఆఫ్ దిస్ అంటే ఒక యాక్టర్కి క్రోర్స్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇస్తారు కదా జనరల్ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ జస్ట్ టు లాక్ దెమ్. హౌ మచ్ ఆఫ్ ఇస్ ఇట్ ఎంకరేజ్డ్ బై యూ? మీరు కూడా చేస్తారా అట్లా పెద్ద? దిస్ ఇస్ ఆల్ పాస్ట్. ఇంత ముందు ఉండేదా? ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకున్నా హీరోలు తీసుకోవట్లా. హీరోలు అడ్వాన్స్ ఇప్పుడు సినిమా వాళ్ళు ఓకే అయింది, ఒక 6 months ప్రొడక్షన్కి వెళ్తుంది అంటే సెట్కి వెళ్తుంది అంటే టర్మ్స్ పెడుతున్నారు క్లియర్గా, సెట్కి వెళ్ళే ముందు ఎంత ఇవ్వు, ఒక షెడ్యూల్ తర్వాత ఎంత ఇవ్వు, అలా పెడుతున్నారు. తప్పితే సినిమా ఎప్పుడు జరుగుతుందో తెలియని దానికి అడ్వాన్సులు అవన్నీ పోయిన హీరోలే అడగట్లా అసలు, ఎందుకంటే అది వాళ్ళకి బర్డన్ అవుతుంది. వాళ్ళ బర్డన్ ఆబ్లిగేషన్ అయిపోతుంది, బర్డన్ అయిపోతుంది. ఇప్పుడు సడన్గా ఎందుకంటే నెక్స్ట్ సినిమా చేస్తానని మాట ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నారు అనుకోండి, సడన్గా ఇప్పుడు నేను ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ సినిమా చేయాలంటే నేను తీసుకెళ్ళే డైరెక్టర్ కంటే అతనికి ఆ హీరోకి వేరే ప్రొడక్షన్ వచ్చి బెటర్ డైరెక్టర్ వచ్చాడు అనుకోండి, నేను ఆబ్లిగేషన్ అయిపోతాను కదా. సో అందుకని హీరోలే అడ్వాన్స్లు తీసుకుంటాం మానేశారు అసలు. ఓకే, సో అసలు ఆ బర్డన్ లేదు ఇప్పుడు అసలు. ఓకే, నాకు పర్సనల్గా వచ్చిన క్వశ్చన్ ఇది. మీరు ఆల్మోస్ట్ మీ ప్రజెంట్ లైనప్లో ఉన్న మూవీస్ ఏమున్నాయి ఇన్ ప్రొడక్షన్ అడిగితే మీ టీం వాళ్ళు ఒక 10 మూవీ పేర్లు వచ్చారు. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక్క పెద్ద మూవీ 1000 crores బడ్జెట్ అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అంటే దాని మెయింటెనెన్స్ వేరు, దాని కాస్టింగ్ వేరు, దాని ఆడిటింగ్ వేరు, ప్రాసెస్ అంతా వేరు. అదే 100 కోట్ల సినిమాలు 10 ఉన్నాయి అనుకోండి, ఆర్ 50 కోట్ల సినిమాలు 15 ఉన్నాయి అనుకోండి, దీని మేనేజ్మెంట్ ఎట్లుంటుంది అనే డౌట్ ఉండేది అనమాట. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ, అసలు జనరల్గా మీ బుక్స్లో ఇప్పుడు రైట్ నౌ డే వైజ్ ఎంత ఖర్చు అవుతుంది అండ్ హౌ డూ యూ జనరల్లీ మేనేజ్ ఆల్ దోస్? అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు డే వైజ్ ఖర్చుని మానిటర్ చేయగలుగుతాము, లేకపోతే డే వైజ్ ప్రతి 5-6 సినిమాలు ఒకటేసారి ప్రొడక్షన్లో ఉంటే అట్లీస్ట్ 4 సినిమాలు ఉంటాయి ప్రొడక్షన్లో మాక్సిమం, అంతే. 10 ఇవన్నీ అంటే రిలీజ్కి వచ్చేసినవి ఉంటాయి, లేకపోతే సెట్స్కి వెళ్ళి ఉంటాయి. సో అది కాదు, ఎట్ ఎ టైం 4 ఫిల్మ్స్ సెట్లో ఉంటే 4 ఫిల్మ్స్ పర్ డే ఎంత అవుతుంది అనేది ఎవరు మానిటర్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా జరుగుతున్నా మానిటర్ చేయలేము అది, ఎందుకంటే ఒక రోజు ఎలా జరుగుతుంది, రెండో రోజు ఎలా జరుగుతుంది, మూడో రోజు ఎలా జరుగుతుంది అనేది ఎవరి చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఒక రోజు ఒక సీన్ ఒక రకంగా తీస్తున్నప్పుడు ఈ ఎక్విప్మెంట్ కావాలి కెమెరా అంటారు, ఇంకో రోజు ఇంకొక ఎక్విప్మెంట్ యాడ్ అవుతుంది, ఇంకో రోజు ఫైటర్లు యాడ్ అవుతారు, జూనియర్స్ యాడ్ అవుతుంది, ఇట్లా వేరియేషన్ వచ్చేస్తూ ఉంటుంది డే మన జరుగుతున్న సీన్ బట్టి. సో అది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేం, ప్లస్ అది ఎప్పుడు బ్యారియర్ కాదు.
సో ఇవాళ రోజున ప్రొడ్యూసర్గా మనం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి తగ్గించగలిగింది నెంబర్ ఆఫ్ డేస్ ఫస్ట్, వర్కింగ్ డేస్. అది తగ్గితే సగం బడ్జెట్ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గి తొందరగా సినిమా రిలీజ్ చేయగలిగితే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. వెరీ ట్రూ. ఈ రెండు తగ్గి నేను ఇందాక చెప్పినట్టు వాల్యూమ్ తగ్గించామనుకోండి, ఫోకస్ దాని మీదే ఉంటుంది, సినిమా హిట్ అవుతుంది. ముందు ఈ మూడింటి మీద పడ్డామంటే ఈ చిన్న చిన్న సెట్లో కూర్చొని కరెక్షన్ చేయాలి, సెట్లో కూర్చుంటేనే సినిమా, ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్కి సినిమా ఎంత హిట్ అవ్వాలో షూటింగ్ చేస్తున్న డైరెక్టర్కి హీరో కూడా అంతే ఇంపార్టెంట్. కానీ కొన్నిసార్లు ఏంటంటే డైరెక్టర్లు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అన్న జాగ్రత్తలో, భయంతో ఇవన్నీ రకాలుగా కొంచెం స్లోగా తీయటం, డేస్ పెరగడం జరుగుతుంది. అందుకే అన్నాను నెంబర్ ఆఫ్ డేస్ ఎంత కంటైన్ చేయగలిగితే ఇంట్రెస్ట్లు, బడ్జెట్లు అంత తగ్గుతాయి మాకు. కానీ మీ డిలేడ్ డేస్ ఓన్లీ డైరెక్టర్ విజన్ వల్ల మారుతాయా, లేకపోతే ఏమైనా మల్టిపుల్ రీజన్స్? అంటే బికాస్ నేను కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా చదివినంటే ప్రొడ్యూసర్స్ మూవీ మేనేజ్మెంట్ కంటే ఎక్కువ ఈగో మేనేజ్మెంట్ చేస్తారు. సో డైరెక్టర్లకి యాక్టర్లకి మధ్యలో, లేకపోతే ఇంకోటి ఏదో క్లాషెస్ మధ్యలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్న పేరు విన్నా. బట్ అగైన్ వాట్ యూ ఈగో మేనేజ్మెంట్ అనేది ఉండేది ఇండస్ట్రీలో, ఉంటుంది డెఫినెట్గా. కానీ ఇప్పుడు ఇవాళ రోజుల్లో లేదు. అవునా? అంటే హీరోకి ఇప్పుడు మెయిన్ ముగ్గురు, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమా ఫ్లోర్స్కి వెళ్ళాలని, రిలీజ్ అవ్వాలన్నా, ల్యాండ్ అవ్వాలన్న ప్రాపర్గా వాళ్ళ ముగ్గురుకి సినిమా సిచ్యువేషన్ ఏంటో, ఇవాళ సినారియో ఏంటో, ఒక ఇండస్ట్రీ సినారియో ఏంటో వాళ్ళ ముగ్గురికి తెలుసు. వెరీ ట్రూ. సో వాళ్ళ ముగ్గురికి బాగా క్లారిటీ ఉంటుంది దేని మీదైనా. సో ఈగోల్కి వెళ్ళే అంత స్కోప్ ఎవరు ఛాన్స్ లేదు. ఇది మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మనం డైరెక్టర్కి అంతే ఫ్రాంక్గా వెళ్ళి చెప్పుకోగలుగుతాం, హీరోకి అంతే ఫ్రాంక్గా వెళ్ళి చెప్పుకోగలుగుతాం. ఎవరు ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఉంది అని వెళ్ళి చెప్పిన తర్వాత కూడా నాకు ఇదే కావాలని పంతంగా ఆ రోజులు పోయినాయి. అలా లేరు, ఎవరో బిహేవ్ చేయట్లేదు అసలు. కానీ అంటే మూవీ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ సో బ్యూటిఫుల్. అంటే ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ మెమరీస్ విత్ రెస్పెక్ట్ టు మూవీస్, చిన్నప్పుడు ఇప్పుడు అన్నీ. కానీ ఈ రైట్ నో లాస్ట్ ఒక 3-4 years నుంచి గమనిస్తుంటే, అట్లీస్ట్ ఆఫ్టర్ కోవిడ్, ఈ 3 కాంపౌండ్స్ బిల్డ్ అయినాయి. ఒకటి డైరెక్టర్స్ కాంపౌండ్, ఒకటి ప్రొడ్యూసర్స్ కాంపౌండ్, ఒకటి యాక్టర్స్ కాంపౌండ్ ఆర్ యాక్ట్రెసెస్ కాంపౌండ్. ఈ కాంపౌండ్స్ ఒకరినొకరు కాకపట్టడం, ఒక మూవీ ఫ్లాప్ అవ్వగానే ఇంకో మూవీకి సైన్ చేయడము, లేకపోతే వీళ్ళు వాళ్ళని బతిలాడుకోవడం, వీళ్ళు బతిలాడుకోవడం, ఈ మేనేజ్మెంట్ నడుస్తుందని ఇంటర్నల్గా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ సెన్స్లో అడుగుతున్నాను. లేదు, అస్సలు లేదు, అసలు తప్పది. ఇవాళ అదే చెప్తున్నాం కదా, ఎవరికో ఫేవర్ చేయటానికో లేకపోతే ఎవరి దగ్గర మార్కులు వేయించుకుంటానికో సినిమా తీసే పొజిషన్లో ఇండస్ట్రీ లేదు. ఎవరి దగ్గర మార్కులు వేయించుకునే పరిస్థితిలో ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మార్కులు వేయించుకుంటే మనకు నెక్స్ట్ సినిమా చేస్తాడు, ఓకే నెక్స్ట్ సినిమా చేస్తాడు, ఏమొస్తుంది దాంతో? నీకు నువ్వు అన్న డబ్బులు సంపాదిస్తాను గ్యారంటీ ఉందా? హిట్ అవుతుందని గ్యారంటీ ఉందా? ఏమీ లేదు కదా. సో ఏంటి, అలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ లేదు అసలు. అలా చేయాలని కూడా ఎవరు టెక్నీషియన్స్, ఇప్పుడు డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఏదన్నా ప్రాపర్ రిలేషన్స్లోనే వెళ్తుంది ఇండస్ట్రీ. ఆ రిలేషన్స్లోనే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టు ప్రొడ్యూసర్స్ కాంపౌండ్ అంటే ఏంటంటే ఆ బ్యానర్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా జెల్ అయి ఉంటే దే కంటిన్యూ అంతే. సో దట్స్ హిట్ రాని ఫ్లాప్ రాని ఇట్ డజంట్ మ్యాటర్. ఆ జర్నీ అలా వెళ్తూ ఉంటుంది అంతే. తప్పితే ఎవరి దగ్గర మార్కులు వేయించుకుంటానికి ఇవన్నీ చేసే రోజులు కాదు. అప్పట్లో అంటారు కదా, నేను ఏబిఎన్ ఇంటర్వ్యూలో చూసాను అనుకుంటా, ఆయన దాసనారాయణ గారు మాట్లాడినట్టున్నారు ఈ విషయం గురించి. అప్పట్లో పోలరైజేషన్ అని ఉండేది, ఇద్దరు పెద్ద యాక్టర్స్, పెద్ద హీరోస్, ఇద్దరు చాలా పెద్ద హీరోస్, వాళ్ళ కాంపౌండ్ వేరు, వీళ్ళ కాంపౌండ్ వేరు, ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కాదు, ఇక్కడ ప్రొడ్యూసర్లు వేరు, అట్లా ఇప్పుడు కూడా ఉంది అని మొన్న విన్నా నేను. అసలు బట్ అంటే నాకు ఒకటే, మీ దగ్గరే చూసాను నేను ఇది, త్రివిక్రమ్ గారు హారిక ఆయన ఏ మూవీ చేసినా దాంట్లోనే చేయాలనేమో. అస్సలేం లేదు. యాక్చువల్లీ మా బాబాయ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు, మా బాబాయ్కి త్రివిక్రమ్ గారు వర్క్, చిన్నబాబు గారు మా బాబాయ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఫస్ట్ సినిమా అంటూ తీస్తే త్రివిక్రమ్ గారితోనే లాంచ్ అవ్వాలని అనుకున్నారు. ఎందుకంటే సార్ వర్క్ అంటే అంత ఇష్టం బాబాయ్. సో ఆ టైంలో ఏంటంటే త్రివిక్రమ్ గారితో జులై సినిమా ప్లాన్ చేసినప్పుడు బ్యానర్ కూడా త్రివిక్రమ్ గారే ఆ లోగో డిజైన్ చేయడం కానీ అన్నీ చేశారు, హారిక హాసిని అని. సో ఆ రోజున జులై సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి త్రివిక్రమ్ గారు ఇప్పుడు దాకా బయట సినిమా చేయాల. దానికి ఏం అగ్రిమెంట్లు ఏం లేవు. ఇందాక నేను చెప్పాను కదా, రిలేషన్స్ అంతే, ఇంకా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. సో ఆ రోజున ఆయన డిజైన్ చేసిన లోగో అది, ఆయన పెట్టిన పేరు అది బ్యానర్కి. సో ఆ రోజు నుంచి ఆయన డైరెక్షన్ చేస్తే ఆ బ్యానర్లో చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ ఇప్పుడు ఆయన ఎక్స్క్లూజివ్గా మన కోసం బయట ఎక్కడ సినిమా చేయకుండా మనతో జర్నీ చేస్తున్నారు. సో మనం కూడా ఆ ఎక్స్క్లూజివిటీ ఆయనకి ఇవ్వాలి. సో ఆ ఎక్స్క్లూజివిటీ మన సైడ్ నుంచి ఏంటంటే హారిక హాసిని అనే బ్యానరు ఓన్లీ త్రివిక్రమ్ గారి సినిమాలకి అన్నట్టుగా అది ఉంచాము. ఆయన కూడా షేర్ ఉందని అంటారు. షేర్ ఎప్పుడు లేదు అసలు. షేర్ సితారాలో ఉంది త్రివిక్రమ్ గారికి. అవునా? హారికాస్నీలో ఎప్పుడు లేదు. హారికాస్నీలో ఎప్పుడు రెమ్యునరేషన్, షేర్ సితారాలో ఉంది. అందుకేనా మీరు కూడా ఏదైనా మూవీ స్క్రిప్ట్స్ ఉంటే అడ్వైజరీ కోసం ఆయన కూర్చుంటారని చెప్పి అంటారు. అవును, అదే ఇప్పుడు సితారా లోగో, సితారా సినిమాలో పడుతుంది Fortune 4 సినిమాస్ అని, దాంట్లో పార్ట్నర్. అచ్చా, తను ఇంకా వాళ్ళ వైఫ్ కదా? అవును, అంటే ఆమె అఫీషియల్ పేరు పడేది త్రివిక్ సార్ వైఫ్ది.
అది మీరు రావడానికి కూడా రీజన్ అంటే జనరల్గా మీరు ఏదో యూఎస్కి వెళ్దాం అనుకున్నారంటే అటు నుంచి ఇటు తిరిగిందంటే మీ బండి అంతా యాక్చువల్లీ నేను మిలీనియల్స్ జనరేషన్ కైండ్ కదా. సో చాలా సారీ బట్ చాలా పెద్దలు అనుకున్నా. ఏజ్ నాకు ఇవాళ తెలిసింది మీ ఏజ్ పెద్ద, అందుకే బ్రో అని పిలుస్తున్నాం మేము. సారీ ప్లీజ్ గో. ఎందుకు పెద్దవాళ్ళు అనుకున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారేమో ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ ఉంది నాకు. మీ గురించి ఎన్ని రకాలు చదివినా తెలుసా? ఆయన డబ్బులు కాదు అలా బాబాయ్ డబ్బులు అని ఒకటి, ఆయన ఇంత ముందుకి ఇంట్రోవర్ట్ ఇప్పుడు బాగా ఎక్స్ట్రోవర్ట్ అయిపోయినాను ఒకటి. తర్వాత అంతెందుకు మేము ప్రతి పాడ్కాస్ట్కి ఈ మధ్య ఏ యూజ్ చేస్తాం కదా, పబ్లిక్ సెట్లోనో క్లౌడ్లోనో ఎక్కడో జనరల్గా ఒక చిన్న ఓవర్వ్యూ కోసం తెప్పిస్తా, టీం వాళ్ళు చేస్తారు. అందులో మీ గురించి చిన్న ఓవర్వ్యూ తెప్పిస్తే మీ మూవీస్ గురించి ఏం రావట్లే, మీ కాంట్రవర్షియల్ హెడ్లైన్స్ గురించి వస్తుంది. అగైన్ యు ఆర్ నోన్ ఫర్ హెడ్లైన్స్ అనేది ఫస్ట్ నా దగ్గర అదే ఉంది అనమాట. అట్లా నథింగ్ అబౌట్ మూవీస్, ఓన్లీ అబౌట్ యువర్ ఇంటర్వ్యూస్. కానీ మూవీస్కి ఉన్న ప్రమోషనల్ మెటీరియల్ కంటే మీరు మాట్లాడే కాంట్రవర్షియల్ మాటలు ఎక్కువ బయటకు పోతున్నాయి అని చెప్పి దట్స్ వాట్ ఇట్స్ గివింగ్ మీ. సో అన్ని రకాలు విన్నాను, అందుకే ఓవర్ టు యూ. బాబాయ్ సినిమాలోకి వద్దాం అనుకున్నారు. సో బాబాయ్ జూలై స్టార్ట్ చేశారు. జూలై స్టార్ట్ చేసిన తర్వాత మారుతి తెలుసు కదా, మారుతి గారు వచ్చి ఒక చిన్న సినిమా తీద్దామని ఐడియా చెప్పారు బాబాయ్కి. చెప్తే అప్పుడే ఫస్ట్ సినిమా జులై అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ గారు పెద్ద సినిమా హారికాశంలో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇంకో చిన్న సినిమా అప్పుడు హారికాశంలో చార్జ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బాబాయ్ ఒక చిన్న బ్యానర్ పెడదాంరా, అది నువ్వు నీ పేరు మీద పెడుతున్నాను రా అని. ఒక సండే నేను ఇంట్లో ఉంటే క్యాజువల్గా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు రా అంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి సరే రా అంటే వెళ్తే క్యాజువల్గా సంతకం పెట్టు, చిన్న సినిమా నీ బ్యానర్ మీద పెడుతున్నాను అన్న, నీ పేరు మీద పెడుతున్నాను ఆ బ్యానర్, అది నువ్వు ఆ చిన్న సినిమా అన్నట్టుగా చెప్పా. చూసుకుంటాం ఇవన్నీ కూడా లేదు అప్పటికి, అంతా అది మారుతి గారు చూసుకుంటారనే ఉద్దేశంతో. కానీ ఇంకా ఆ ఏజ్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఆ గొల్ల ఉంటుంది కదా, సో అదంతా అది యాక్టివ్గా అయిపోయి ఇప్పుడు అది సితారాగా అయిపోయింది. ఏ మూవీ అది అప్పటిది? లవర్స్. ఓకే. సో అక్కడి నుంచి ఇక్కడికి హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్లో ఏం నేర్చుకున్నారు, దెబ్బలు ఏం తిన్నారు? అంటే అప్పుడంతా ఊరినే మారుతితో పాటు కూర్చునేవాడిని. అంటే ఫస్ట్ అంతా యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు కూడా మారుతి ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుంటాం అలా చేసేవాడిని. దాంతో రెగ్యులర్గా సెట్కి వెళ్ళేవాడిని, ఆయన రెగ్యులర్గా సెట్కి వెళ్ళి కూర్చునేవాడిని. ఏం జరుగుతుందని తెలిసి నేర్చుకుంటాం అని చెప్తే కూడా ఎవరు నమ్మరు, నేర్చుకుంటే అలా ఏం లేవు. సినిమా షూటింగ్ అంటే ఒక చిన్న ఇది ఉంటుంది కదా ఫ్యాసినేషన్, ఆ గులతో వెళ్ళి కూర్చునేవాడిని. సో అలా ఒకసారి కంటెంట్ చూసుకున్న తర్వాత పెద్ద ఎక్కలేదని చెప్పి మళ్ళీ అప్పుడు రీషూట్ చేయడం ఇవన్నీ ఫస్ట్ సినిమాతోనే ఇవన్నీ వచ్చేసినాయి. యాక్చువల్లీ ఫస్ట్ సినిమాతోనే బాబాయ్ కంటెంట్ చూపిస్తే బాబాయ్ నచ్చలేదన్నారు. సో దానికి మళ్ళీ మారుతి గారికి వచ్చిందని అన్ని కరెక్షన్ చేసి ఫస్ట్ సినిమానే అలా స్టార్ట్ అయింది ఆ జర్నీ రీషూట్లతో. సో అది అలా చేసిన తర్వాత అప్పుడు సినిమా హిట్ అయింది. సో అలా స్టార్ట్ అయింది. అలా జరుగుతున్న టైంలోనే మలయాళం ప్రేమం రిలీజ్ అయింది. సూపర్ ఉంటుంది మూవీ. మలయాళం ప్రేమం రిలీజ్ అయింది. నాకు నల్లమల బుజ్జి గారు అప్పుడు వినాయక్ గారితో జర్నీ చేసాను నేను. అంటే మహేంద్ర అని నా పార్ట్నర్ ఉండేవారు లవర్స్లో, ఆయన ద్వారా వినాయక్ గారితో పరిచయం చేయింది. వినాయక్ గారితో జర్నీ చేసామండి. సో అక్కడ బుజ్జి గారి పరిచయం. ఆమె మామూలుగా ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాబట్టి ప్రేమం అనే మలయాళం సినిమా రిలీజ్ అయింది, నీకు బాగా నచ్చుతుంది వెళ్ళి చూడు అని ఆయన చెప్పారు నాకు. ఆయన చెప్తే వెళ్ళి చూసి ఆ ప్రేమం ఆబ్వియస్లీ ఎవరికైనా చూడగానే నచ్చుతుంది. చూసి నచ్చిన తర్వాత ఒకరోజు సుధీర్ వర్మ సెట్లో నాగచైతన్య గారిని కలిసా, దోచేయి సెట్లో కలిసి ఇట్లా అప్పుడు సార్ ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నాం మీతో ఇది అది అన్నా, అంతే అయిపోయింది. ఆ కాన్వర్సేషన్ అక్కడితో అయిపోయింది. కార్తికేయ సినిమా హిట్ అయిన తర్వాత చందుని పట్టుకుని సినిమా చేసి పెట్టి చందు అని అడిగాను. ఫస్ట్ సినిమా సితారాలో. ఓకే. అనుకున్న తర్వాత చందు కథ అనుకున్నాడు, ఇది అనుకున్నాడు, అది అనుకున్నాడు, జరుగుతుంది. చైతన్యతో డిస్కషన్స్ జరుగుతున్నాయి, చైతో అన్నీ అవుతున్నాయి టైంలో. అప్పుడు ఇంకా అంటే కార్తికేయ తీసిన డైరెక్టర్ కదా, రీమేక్ చేయమని అడిగితే ఏమంటాడో అని అప్పుడు దాకా అడగలేదు. ఓకే. సో ఇంకా కథతో ఇంకా టైం పడుతుందని ఇట్లా ఒక రీమేక్ చేసి చందు తొందరగా అయిపోతుంది కదా, బాగుంది సినిమా చూడండి, చూసి వచ్చాడు. సరే బాగుంది అంతగాని నేను రీమేక్ చేస్తే ఇంకా నన్ను కూడా రీమేక్ డైరెక్టర్ అనేస్తారు, ఇది ఏదని భయపడ్డాడు. ఇంకా నేను రకరకాల కన్విన్స్ చేసి ఒప్పించాం. అలా ఫస్ట్ ప్రేమం ఎక్కింది సితారాలో. కానీ మారుతి గారిది అప్పుడే బాలే వాళ్ళ మగాడిపై రిలీజ్ అయ్యి ఆయన వచ్చి వెంకటేష్ గారికి అది చెప్పి బాబు బంగారం కూడా స్టార్ట్ అయింది ఇమీడియట్గా. కానీ బాబు బంగారం ముందు రిలీజ్ అయింది, కానీ జర్నీ స్టార్ట్ అయింది ప్రేమంతో సితారా. ఓకే. అయితే ఇప్పుడు లీగల్గా గూగుల్లో చూస్తే కూడా ఫౌండర్ ఆర్ ఓనర్ ఆఫ్ దిస్ అంటే మీ బాబాయ్ పేరు వస్తుంది. లీగలీ హౌ ఇస్ ఇట్ డిఫైన్ అంటే మీరు కూడా పార్ట్నరా అందులో కాదా, ఏంటి అసలు హౌ ఇస్ ఇట్ వర్కింగ్ లైక్? లీగల్గా అంటే సైనింగ్ అథారిటీ హారిక హాసినికి బాబాయ్, ఓకే. సితారాకి నేను సైనింగ్ అథారిటీ.
సో కానీ హారిక హాసిని ఆఫీస్లో నేను కూర్చుంటాను, సితార ఆఫీస్లో మా బాబాయ్ కూర్చుంటాను. అదేంది సో అది అలా అనుకోకుండా అలా అయింది అంతే. ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమా హారిక హాసిని జరుగుతుంది. అవును. సో త్రివిక్రమ్ గారితో వర్కింగ్ ర్యాపో ఎక్కువ నాకు, అంటే ఎక్కువ ప్రొడక్షన్ సెట్లో నేను ఉంటాను. సో వర్కింగ్ ర్యాపో ఎక్కువ నాకు ఉంటుంది. సో ఎక్కువ నాకు హారిక హాసినిలో అలవాటు అయిపోయింది అలా. సో బాబాయ్ ఏంటంటే ఎక్కువ ఈ క్రియేటివ్ చెక్స్లో వీటిల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా సినిమా షూటింగ్ అయిపోతే ఫుటేజ్ అంతా సితార ఆఫీస్కి వెళ్తుంది. యావిడ్స్ అని అక్కడే ఉంటాయి, ఒక 4-5 యావిడ్స్ ఒకటే ఫ్లోర్లో ఉంటాయి. సో హ్యాబిట్స్ అంటే ఎడిట్ రూమ్స్. ఓకే. సో అక్కడ కంటెంట్ వెళ్తుంది. సో ఆ కంటెంట్ చెక్ అట్లా. సో బాబాయ్ ఎక్కువ అక్కడ టైం స్పెండ్ చేస్తారు, నేను ఇక్కడ టైం సో దిస్ నో డిఫరెన్స్ లైక్ హారిక హాసిని సితారా వేరే ఇవన్నీ ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ గివెన్ దట్ ఎక్స్క్లూసివిటీ టు త్రివిక్ సార్ అంతే. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ హారిక అండ్ సితారా ఇస్ దట్. రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. అంతా ఇస్ ఒకటే. హారిక సినిమా అయినా సితారా సినిమా అయినా ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. అండ్ మన రీసెంట్గా ఏదో 25 lakhs 25 crores ఏమో మహానాడుకు ఇచ్చారంట అని న్యూస్ ఉంది. 25 lakhs అఫీషియల్గా 25 lakhs ఓకే. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది? అసలు ఏం తెలియదు పాలిటిక్స్ గురించి అసలు. ఓకే, గాట్ ఇట్. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పొలిటీషియన్స్. సో అది వాటర్ బాటిల్స్కో భోజనానికో ఇచ్చాము. సో అది మంచి పని, పుణ్యమే కదా. సో మాకు పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు. అవునా? సో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో మేము సో అంతేగాని పొలిటికల్ ఇంట్రెస్ట్ దాని మీద ఇది అంత నాలెడ్జ్. ఏం చేశానంటే రెడిట్లో థ్రెడ్ తీసుకున్నా, అన్ని తీసుకున్న సోర్సెస్. రెడిట్లో ఉన్న చిన్న కోకి క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. అందుకని ఇట్లా చిన్న అడుగుతున్నాను. ఇది జెన్యున్గా నాకున్న డౌట్. ఇప్పుడు జనరల్గా ఇఫ్ యూ డూ సమ్ సీక్వెల్ మూవీస్ కదా, ఫస్ట్ మూవీ బాగా హిట్ అయినప్పుడే కదా జనరల్గా సీక్వెల్ గురించి ఎక్కువ హైప్ ఉంటుంది. అండ్ న్యాచురలీ ఆ ఫస్ట్ మూవీ ఫ్రెష్నెస్తోని హిట్ అయి ఉంటుంది. అండ్ వ్యూవర్ మైండ్ సెట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది మూవీ అన్నట్టు ఆ క్యారెక్టర్కో లేకపోతే ఆ సిచ్యువేషన్కో బాగా కనెక్ట్ అవుతారు. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ మూవీకి 200x ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హౌ విల్ దాట్ ఫేస్ బీ వైల్ లాకింగ్ ద స్క్రిప్ట్ సీక్వెల్ది? అండ్ హౌ మచ్ ఆఫ్ యువర్ వర్టికల్ ఫోకస్ విల్ బీ ఆన్ ద ఫస్ట్ మూవీ రిజల్ట్? అండ్ దెన్ హౌ విల్ దాట్ ఫేస్? జనరల్ మూవీ ఒక కొత్త మూవీ అంటే ఫ్రెష్ స్క్రిప్ట్ అంటే వేరేలా చూస్తారేమో. సీక్వెల్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు హౌ మచ్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్ విల్ బీ డిఫరెంట్? నేను ఒక 2 ఫ్రాంచైజెస్ బిల్డ్ చేసాం మేము. అవును. టిల్లు, మ్యాడ్. యా. టిల్లు 1లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆఫ్కోర్స్ క్యారెక్టరైజేషన్. సిద్ధు నచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం సిద్ధు నచ్చాడు, క్యారెక్టరైజేషన్ నచ్చింది కదా. సో వైల్ సిద్ధు వాజ్ డెవలపింగ్ టిల్లు స్క్వేర్, అదొక్కటే మీద ఉన్నాం. అదేంటి ట్విస్ట్లు ఏంటి కాదు, ఇవన్నీ వద్దు. జనానికి టిల్లు బాగా నచ్చాడు, సిద్ధు నచ్చాడు జనానికి. సో దాని మీదే సెకండ్ పార్ట్. ఆ క్యారెక్టరైజేషన్ జనానికి బాగా నచ్చింది కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ ఎక్స్టెండ్ చేసి చూపిద్దాం ఇంకో పాటలో, ఇంకో కథలో. ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అమ్మాయి మూలాన వస్తున్నాయి. సో ఇంకొక అమ్మాయి లైఫ్లో, అంతే సింపుల్. కానీ క్యారెక్టర్ మీద వెళ్ళాలి. ఓకే. ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాం, దాని ప్రకారం అంతే. మ్యాడ్ కూడా అంతే. సంగీత్ శోభను, రామ్ నితను, నారాయణ నితను, లడ్డు బాగా నచ్చేసారు జనానికి. సో వీ వాంటెడ్ మన ఫ్రెండ్స్ లా అనిపిస్తారు మాటల్లో కానీ వీటిల్లో కానీ. సో వీ వాంటెడ్ టు షో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్స్ అగైన్. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా అనేది వీ వాంటెడ్ టు షో దట్. అంతే, దాని చుట్టుపక్కల కథ గురించి ఏం ఆలోచించాలా. వీ ఆర్ బిల్డింగ్ ద క్యారెక్టర్స్ అంతే. సో because the people like the characters, we are building the characters, not the story behind it. క్యారెక్టర్స్ని ఫ్రెష్గా ఎలా చూపించగలుగుతాం అంతే టార్గెట్. అండ్ ఇక్కడ బడ్జెట్స్ వచ్చేసరికి హౌ డు యూ థింక్? పెరుగుతాయి కదా, ఆబ్వియస్లీ పెరుగుతాయి డెఫినెట్లీ. కాకపోతే హౌ డు యూ లాక్ దిస్ ఇస్ ద బడ్జెట్ ఆఫ్ దిస్ మార్కెట్? అసలు అంత డిసిప్లిన్ అదే లేదని చెప్తుంది. ఏ సినిమాకి ఇప్పుడు అలా లాక్ చేసి చేసిందే లేదు. ఓకే. మీరు ఇంతవరకు ద నెక్స్ట్ బిగ్ ఇష్యూ టు ద ఇండస్ట్రీ ఇస్ అంటే ఫైనాన్సెస్ రాకపోవచ్చు మూవీస్ ఫండ్ చేయడానికి అనేది ఏదో మాట్లాడారు అప్పుడు, విచ్ ఇస్ డెఫినెట్లీ అలార్మింగ్. వినేవాడికైతే అంటే మూవీ బఫ్కి అయితే అనిపిస్తుంది ఫైనాన్సెస్ రాకపోతే మూవీస్ నడిచేది ఫైనాన్సింగ్తో కదా అన్న క్వశ్చన్ వస్తుంది. అంటే వాట్ మేడ్ యూ టెల్ దాట్ అండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ? అంటే ఇప్పుడు ఎవరన్నా మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఇచ్చే గ్యారంటీ ఒక ఫిల్మే. కరెక్ట్. సో ఆ ఫిల్మ్ రిలీజ్ చేయగలుగుతామని వాళ్ళకి ధైర్యం ఉండాలి. ఖర్చు మనం వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లో సినిమా కంప్లీట్ చేస్తామని ధైర్యం ఉండాలి వాళ్ళకి. సో లాస్ట్ 1.5 yearలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ ఫైనాన్షియల్ కొంచెం ఆ చిన్న జాగ్రత్త భయం స్టేజ్లో ఉన్నారు.
సో అందుకని ఫర్దర్గా అది కొంచెం ఇంకా టైట్ అవుతుంది. దీనివల్ల అయి ఉంటుంది అనిపిస్తుంది మీకు బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది కాస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోయింది, రెవెన్యూస్ తగ్గిపోయినాయి. అది అందరూ ఇప్పుడు మాతో పాటు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా. సో వీళ్ళు ఇప్పుడు ఒక సినిమా 100 కోట్లు పెట్టి తీయాలంటే ఇలా మేము 60-70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది వెనక్కి ఎలా ఇస్తారు అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. సో అందుకని అది స్లోగా కొంచెం తగ్గుతూ వస్తుంది. మీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది బ్రో? అంటే రేషియో ఎట్లా ఉంటుంది? ఫైనాన్సెస్ దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు అట్లా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అదంతా. మీరు జనరల్ హౌ మచ్ డూ యూ ప్రిఫర్? అంటే హౌ మచ్ ఆఫ్ ద పర్సెంటేజ్? అదే అంటున్నాను, అది కన్ఫైన్డ్ గా మనం డిఫైన్ చేసుకుంటానికి ఏముండదు. ఒక హీరోతో ఒక డైరెక్టర్ కాంబినేషన్లో ఈ ప్రొడక్షన్ సినిమా తీస్తుంది అంటే ఫైనాన్సర్ దాన్ని డిసైడ్ చేస్తాడు ఈ సినిమాకి ఇంత ఇవ్వచ్చు అని. కొంచెం రెప్యుటెడ్ ప్రొడక్షన్ హౌసెస్కి అయితే ప్రొడక్షన్ హౌస్ మీద ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు మాకు. అంతే తప్పితే ఈ సినిమాకి ఇంతే తీసుకోవాలి ఇంత ఇది అలా ఏం ఉండదు బ్యారియర్ మనకి. ఎందుకంటే మీరు అన్నట్టు 4-5 సినిమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ సినిమాలో ఎంత ఉంటుంది ఏంటి అనేది మనకి అది గేజ్ చేయలేము మనం. మేజర్ కాల్ అక్కడి నుంచి ఉంటుందా? అక్కడి నుంచి మరి ఆబ్వియస్లీ మేజర్ కాల్ వాళ్ళు డబ్బులు వాళ్ళు కదా ఎక్కువ మేజర్ కాల్. అంటే మీ రిక్వెస్ట్ ఉండి అదే అన్న ఇప్పుడు మన మీద నమ్మకం ఉంది, మనకు రిలేషన్ ఎక్కువ ఉంది ఆ ఫైనాన్సర్తో, లేకపోతే రెప్యూటెడ్ ప్రొడక్షన్ హౌసెస్ అనుకోండి కొంచెం ఎక్కువ ఇస్తారు బయట వాళ్ళకి ఇచ్చేదానికంటే. సో అంతే తప్పితే అది గేజ్ చేసేది వాళ్ళు, మనం కాదు. మనం ఎంత అడుగుతాం కదా, మనదే ఉంది, అది వాళ్ళు చెప్తారు అది మనకి. అండ్ ఇంకోటి మీ లైనప్లో అట్లీస్ట్ ఒక 3 మూవీస్ నెక్స్ట్ నాట్ షూర్ కరెక్టా కాదు డైరెక్ట్ నెట్ఫ్లిక్స్కి ఇస్తున్నారంట. ఒకటా? ఓకే. హౌ డస్ దాట్? అంటే ఆ ఎకనామిక్స్ ఎట్లా వర్క్ అవుతాయి? అంటే అది ఇట్ వాస్ స్టార్టెడ్ యాజ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అండ్ ఇట్స్ కమింగ్ అవుట్ యాజ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఓన్లీ. ఓకే. అంటే మీరు జనరల్గా మూవీస్ డైరెక్ట్ ప్రొడక్షన్లో అంటే ఒక సినిమా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్గా స్టార్ట్ చేసాం, అది వెళ్తుంది. ఇంకొక సినిమా థియేటర్గా స్టార్ట్ చేసాం, కానీ నవ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ గివింగ్ ఇట్ టు నెట్ఫ్లిక్స్. సో అంతే తప్పితే వన్ ఫిల్మ్ ఇట్స్ ప్రాపర్లీ మేడ్ ఇట్ యాజ్ అ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్, స్టార్టెడ్ యాజ్ అ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అండ్ ఇట్స్ మేడ్ యాజ్ అ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్. జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటా లేకపోతే? లేదు, సీ దట్ ఈస్ ద ఫ్యూచర్. OTT is the future. So we slowly we have to gain experience in that also kada. That's why I made a web film with Anand Devarakonda and Vinod that will come out for around Diwali time. Takshakudu or something? Takshakudu, yeah. And now we are making a huge web series in Telugu. It's a huge web series Telugulo. Venki Atluri, Sidhu Janalgoda and Meenakshi. So we are making a huge web series with a huge cast. So Telugulo కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్. నైస్. సో ఏంటంటే ఈ అన్నిట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్యూచర్ ఎటు వెళ్ళినా వీల్ హ్యావ్ సమ్, మనం కూడా అది కూడా చేసుకోగలుగుతాం అని ఒక చిన్న అది ఉంటుంది కదా. సో అందుకని అది ప్లాన్నే అది అంతే, మధ్యలో మొదలుపెట్టి షిఫ్ట్ చేసిందే లేదు. ఒక సినిమా మాత్రం వి స్టార్టెడ్ యాజ్ అ థియేటర్ ఫిల్మ్ దట్ విల్ గో టు OTT నౌ. అండ్ అంటే మీరు ఇందాక అన్నట్టు మిమ్మల్ని కలిసి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది యు నాట్ దట్ అని. పీపుల్ థింక్ దట్ యూఆర్ అరగెంట్. వాట్ యూ వాంట్ టు ఆన్సర్ టు ఇట్? ఐఎమ్ హ్యాపీ ఆ ఒపీనియన్ ఉంటే. అందుకే అంటారు హౌ డస్ ఇట్ మ్యాటర్? వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను కానీ దట్స్ ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దట్ ఇమేజ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వే. ఇప్పుడు అరగంట అనుకుంటే మంచిదే కదా, తప్పే ఉంది. దగ్గర రారు అనుకోవచ్చు, కొంచెం కరెక్షన్ అయిపోతుంది, ఫిల్టరేషన్ వస్తుంది. వీడి మరీ మెత్తగా వీడికి ఏం చేత కాదు, వీడి చేత కాదు అనుకుంటాం కంటే వీడి అరగంట అనుకుంటాం. దట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ పీపుల్ అరౌండ్ మీ నో దట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ అని. సో అండ్ జనరల్గా మీరు ఏదైనా ఓపెన్గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా, జస్ట్ క్యూరియస్ క్వశ్చన్. ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద హీరోస్, ఐ మీన్ చాలా స్టార్డమ్ ఉన్న యాక్టర్స్కి జనరలీ ఆల్సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉండి వాళ్ళని మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనేది జనరల్ బయట టాక్. చాలా కష్టం. మీ జర్నీలో ఒక 2 పెద్ద సినిమాల గురించి మాట్లాడదాం. అండ్ నాకు తెలిసిన తర్వాత 2 బ్యాక్ ఫైర్ అయినట్టున్నాయి విత్ రెస్పెక్ట్ టు నంబర్స్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇది గుంటూరు కారం ఒకటి, అజ్ఞాతవాసి ఒకటి. అజ్ఞాతవాసి డెంట్ వర్క్అవుట్ నెంబర్స్ వైజ్. అది కానీ గుంటూరు కారం అలా కాదు. గుంటూరు కారం వర్క్డ్ అవుట్ ఇన్ మెనీ ఏరియాస్. లైక్ ఆంధ్ర అండ్ సీడెడ్లో ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. నైజాంలో అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, ఓవర్సీస్లో అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. కానీ గుంటూరు కారముకి ఆ చిన్న కాంట్రడిక్షన్ రావడానికి కానీ, పెద్ద కాంట్రడిక్షన్ రావడానికి కానీ, ఆ మిక్స్డ్ టాక్ రావడానికి కానీ, అన్నిటికీ మోర్ దాన్ ద ఫిల్మ్ అండ్ ద కంటెంట్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ ఎక్కువ డ్యామేజ్ చేసింది. ప్యాకేజింగ్ అంటున్నారా? చిచ్చి కాదు, సినిమా కాదు, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్. ఓకే. See, like it came along with Hanuman, that Sankranti. Before the film release, there was a theatre issue. That Guntur Karam వస్తుంది, Guntur Karam అన్ని థియేటర్స్ ఎక్కువ ఇచ్చేసారు, హనుమాన్ థియేటర్ ఇప్పట్లేదని సినారియో వాజ్ క్రియేటెడ్. సో దాంతో ఏంటంటే ఎక్స్టర్నల్ నెగిటివిటీ ఎక్కువైపోయింది ఆ సినిమాకి. దాన్ దిస్
ఆ ఫిలింలో ఏదైనా నెగిటివ్ ఉందో లేదో పక్కన పెడితే ఎక్స్టర్నల్ నెగిటివిటీ ఎక్కువైపోయింది ఆ సినిమా మీద. నిజంగా అట్లా అయిందా వాళ్ళకి థియేటర్స్ ఇవ్వకపోవడం మీకు ఇవ్వడం అనేది, ఆర్ ఇస్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటారా? అంటే ఇట్స్ ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఓన్లీ. కావాలని తొక్కేయాలని ఎవరూ చెయ్యం కదా. ఇప్పుడు నేను ఒక రేట్కి ఒక బయర్కి ఒక సినిమా అమ్ముతాను, అతను దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేస్తాడు అనేది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ కదా. అండ్ ఐ కాంట్ ఫోర్స్ హిమ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో బికాస్ హీ హ్యాస్ టు గెట్ హిస్ మనీ బ్యాక్. సో when he's an experienced distributor and when I give him the film, we have to give him that free hand so that he can capitalize it properly. And we can't stop him, we can't dictate him. సో దాని మూలన చెడు జరిగింది. ఐ మీన్ కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ అయినప్పుడు ఇట్లా నెగిటివిటీస్ వస్తాయి. సో అది కానీ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఎందుకంటే మావాడు ఫస్ట్ ఇక్కడ కూర్చున్నాడు కదా, పిచ్చ ఫ్యాన్ మహేష్ బాబు గారికి. సో ఫస్ట్ ఇది అడగన్నా, ఈ సినిమా గురించి అడగన్నా అన్నాడు. అంటే మనోడికి ఎంత ఉంటే తన ఫ్యాన్ అండ్ గుంటూరు గారు నచ్చిందో లేదో అడగండి, నచ్చిందని చెప్పాడు. కానీ మరి అదే అంటున్నాను, ఈ ఫ్యాన్స్ ఒకసారి ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకుని వస్తారో మనం గేజ్ చేయలేం. కానీ మనం తీసిన సినిమాలకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అని మనం చెప్పలేం. రైట్. కానీ అందుకే 3 సార్ డైలాగే ఉంటుంది, ఫ్యాన్స్ది అది లాజిక్లో ఉండవు ఎమోషన్సే అని. సో అందుకే దాన్ని మనం ఇంకా ఫ్యాన్స్ క్యాటర్ చేస్తూ సినిమా తీసామంటే జనాలకు నచ్చదు అంటారు, జనాలకు నచ్చుతూ తీసామంటే ఫ్యాన్స్కి చిన్న డిసప్పాయింట్ ఉంటుంది అంటారు. ఇలా ఎలా అన్నీ బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటాం అంటే ఇక అది ఈజీ టాస్క్ కాదు కదా. సో ఎవరో ఒకరు ఏదో పాయింట్లో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో దాన్ని మనం ఎవరిని ఆపలేము డిసప్పాయింట్ అవ్వకుండా. సో అలా అయింది అంతే. అండ్ జనరల్గా దెర్ ఇస్ అ జనరల్ పర్సెప్షన్, ఇప్పుడు కొంచెం కోకే క్వశ్చన్స్, ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా ప్రెస్ మీట్స్లో. చాలా వరకు కూడా అది ప్లాన్ ఉంటాయని చెప్పి ఒకటి థ్రెడ్ చదివాను ట్విట్టర్లో అండ్ రెడ్డిట్లో. పిఆర్ ఏజెన్సీస్ వాళ్ళని పిలుస్తారు, లేకపోతే మూవీ ప్రొడక్షన్ వాళ్ళే తెలుసు వీళ్ళు ప్రాబ్లమేటిక్ రిపోర్టర్స్ అని కావాలని పిలుస్తారు, ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని చెప్పి ఇస్ వాట్ ఐ హర్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక దగ్గర విన్నాను నేను యాక్చువల్గా, ఏమని ఈ పలానా ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కానీ వాళ్ళు మంచి మూడ్లో ఉన్నారు, మీరు ఏమని అడగండి, మంచి వైరల్ అయ్యే బయట అడగండి అని చెప్పి ప్రొవోక్ చేస్తారని విన్నా. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి బాస్, మీకే తెలుస్తుంది, నాకే తెలియదు ఇవన్నీ. నేను మీకు కెమెరాలో అవ్వడానికి చెప్తాను కదా, తెలిసింది ఏం చెప్పినా. ఓ ఇలా కూడా చెప్తారా? మీ దగ్గర రావట్లేదేమో చాలా వరకు, అట్లా ఉండొచ్చు కదా. ఇద్దరు ముగ్గురు కాంట్రవర్సీ క్రియేట్ చేయగలిగిన జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటి జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని రావాలని పిలుస్తారా, లేకపోతే ఇంపార్టెంట్ సినిమాలకు వాళ్ళే వస్తారా, అది డిఫరెంట్ యాంగిల్, మనకి తెలియని యాంగిల్ అది. సో వాళ్ళు వస్తే జనరల్గా ఏదో చిన్న కాంట్రవర్సీ జరుగుతుంది, 90% అనుకోవాలి అంతే మనం. కానీ ఆ కాంట్రవర్సీ ఎంతవరకు సినిమాకు ఉపయోగపడుతుంది అనేది ఎవరికి గ్యారంటీ ఇవ్వగలుగుతారు? మరి దానికి ఇంకా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ టైం. ఎప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు అయింది మొత్తం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మళ్ళీ సార్ కూర్చుంది ఎప్పుడన్నా. షూర్. థ్యాంక్ యూ.